హాయ్ హలో వెల్కమ్ టు నైసెస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 8th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి నెక్స్ట్ లెసన్ కంటిన్యూషన్ చూద్దాము. 11th లెసన్ ఆల్రెడీ 10 లెసన్స్ కంప్లీట్ అయినాయి. చూడండి వారంటే చూడండి, యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి. ఇదైతే మనకు 11th లెసన్ చూద్దాం. క్షేత్రమితి, మెన్సురేషన్ ఇంగ్లీష్లో. ఫస్ట్ చూసినట్టయితే ఒక పటం తీసుకున్నట్టయితే సమతల పటము, సపోజ్ ఇప్పుడు నువ్వు ట్రయాంగిల్ తీసుకున్నామంటే దీని చుట్టూ ఉన్నటువంటి ఈ దూరాన్ని ఏమంటామంటే మనం చుట్టుకొలత అని అంటాం. ఓకే, చుట్టుకొలత అంటాం. ఒక సమతల పటం యొక్క చుట్టూ ఉన్న దూరాన్ని ఆ పటం యొక్క చుట్టుకొలత అని చెప్పి అంటాము. ఆ పటం లోపల ఆక్రమించి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్లేస్ అంతా ఏమవుతుందంటే, ఈ సమతల ప్రదేశం అంతా ఏమవుతుందంటే దీని యొక్క వైశాల్యం అనేది అవుతుంది. ఇది మనకు ముందు క్లాసెస్లో చూసుకున్నాం. పెరిమీటరు మరియు వైశాల్యం అంటే ఏరియా అని అంటాం అనమాట. ఓకే, చుట్టుకొలత అంటే పెరిమీటర్, వైశాల్యం అంటే ఏరియా, ఘనపరిమాణం అంటే వాల్యూమ్. అది మనం 3D పిక్చర్స్కి చూసుకుంటాం. 2D వరకు అయితే మనకు ఏరియా అనేది అంటామండి, వైశాల్యము. ఓకే, పెరిమీటర్ అంటే 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట, ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. చుట్టుకొలత ఇంగ్లీష్లో కూడా చూసుకోండి, ఎందుకంటే సీటెట్ లాంటివి రాసేటప్పుడు, సీటెట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి ఇక్కడ ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగు లాంగ్వేజ్ ఉండదు. కాబట్టి తెలుగు ప్లస్ హిందీ ఒకటే ఉంటుంది కదా లాంగ్వేజ్. సో అలా ఇంగ్లీషు హిందీ మాత్రమే ఉంటుంది లాంగ్వేజ్. సో అందుకు మీకు యూజ్ అవుతుంది. ఇంగ్లీష్లో కూడా చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే పక్కన ఒక పటం అనేది ఇచ్చారు. దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలంట. లోపల ఉంది కదా, సో ఇదంతా కలర్ వేస్తున్నారు కదా, సో ఇదంతా వైశాల్యం ఎంతో కనుక్కోండి అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే పార్కు చుట్టూ వేసిన కంచె మొత్తం పొడవెంత, పార్కు చుట్టూ వేసినటువంటి కంచె మొత్తం పొడవెంత, కంచె పొడవు కనుకొంటకు పార్కు యొక్క చుట్టుకొలత కనుక్కోలేను. మన చుట్టూ అన్నారు కాబట్టి మనకు చూసినట్టయితే చుట్టుకొలత అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈజీగా చూసుకోవచ్చు. ఒక పొలానికి చుట్టూ కంచె వేశారు. ఓకే, ఒక పార్కు చుట్టూ కంచె వేయాలనుకుంటున్నారు, ప్రహారీ గోడ కట్టాలనుకుంటున్నారు, అలాంటివన్నీ అన్నారంటే కనుక ఇక్కడ మనకు సింపుల్గా చుట్టుకొలత అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. వాళ్ళు ఇవ్వరు క్వశ్చన్లో చుట్టుకొలత కనుక్కోండి అని ఇవ్వరు. పార్కు చుట్టూ వేసిన కంచె మొత్తం పొడవు ఎంత అంటారు. పార్కు చుట్టూ వేసిన కంచె మొత్తం పొడవు ఎంత అంటే చుట్టుకొలత కిందకి వస్తుంది. ఓకేనా. పార్కులో చదును చేయడానికి కావాల్సినటువంటి మట్టి ఏంటి అన్నారంటే చదును ఎలా చేస్తావు, లోపల పక్క మొత్తం నేలంతా చేస్తాం కదా. సో అలాంటప్పుడు ఏరియా వైశాల్యం అనేది కనుక్కోవాలి. సో ఈ విధంగా వాళ్ళు డైరెక్ట్ ఇవ్వకపోయినా మనకి ఈ విధంగా ఇండైరెక్ట్గా ఇస్తారు, చూసుకోవాలి. ఒకేసారి క్వశ్చన్స్ అనేవి చూద్దాము. అసలు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్టయితే దీని పొడవు ఎంత ఉందంట, 30 మీటర్లు ఉందంట. వెడల్పు అనేది 20 మీటర్లు ఉందంట. ఈ దీర్ఘ చతురస్రాకార పార్కు పటం అంటే ఈ పటంలోది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పార్కు చుట్టూ ఉన్నటువంటి చుట్టుకొలత కనుక్కోమన్నాడు. ఓకే, పార్కు ఆక్రమించిన నేలంతా ఎంత, ఇదంతా నేలంతా ఎంత అనేది కూడా కనుక్కోమన్నాడు. పార్కు ఆక్రమించిన నేలను కనుగొంటకు మనం పార్కు యొక్క వైశాల్యం కనుగొంటాము. వైశాల్యం మనం ఒక ఆన్సర్ చేసినట్టయితే మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుకొలత చూసినట్టయితే చుట్టూ ఉన్నటువంటి కొలత. ఓకేనా, ఈడ 30 ఉంటుంది, ఈడ 20, ఈడ 30, ఈడ 20. సో చుట్టూ కొలత ఎంత ఉంది, 2 30లు 2 20లు ఉన్నాయి. సో 60, 80, 100.
100 meters ఇస్ ద రైట్ ఆన్సర్. చుట్టూ కొలత. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి పార్క్ యొక్క వైశాల్యం చూద్దాము. వైశాల్యం చూడాలంటే ఇది ఎల్ ఇది బి అనుకుంటే ఎల్ ఇంటూ బి అంటే 30 × 20 మొత్తం 600 చదరపు మీటర్లు. ఓకేనా. ఇక్కడ మనకు మొత్తం వైశాల్యం ఎంత 600 చుట్టుకొలత ఎంత 100. ఇక్కడ మనకు అడిగినట్టువి కనుక్కున్నాం. పార్కు లోపల అంచు వెంబడి 1 మీటర్ వెడల్పు అంటాం. ఒక 1 మీటర్ వెడల్పుతో ఇక్కడ ఏమవుతుందంటే గ్యాప్ ఇచ్చేసి ఒక బాట్ అనేది వేశారు. ఓకే, సంథింగ్ నచ్చడానికో పార్కు చుట్టూ నడవడానికో లేక సైకిల్ పట్టుకోవడానికో అలాంటిగా చిన్న బాట్ అనేది వేశారు. అది ఎంత 1 మీటర్, ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటరు. ఓకేనా. ఈడ 1 మీటర్, ఈడ 1 మీటర్ అనమాట. సో ఈ విధంగా మనకి పార్కు లోపల అంచు వెంబడి 1 మీటర్ వెడల్పు గల బాట ఉంది. బాటను సిమెంట్తో చేయడానికి అంటే ఈ బాట అంతా సిమెంట్తో అలకాలి అనుకుంటున్నారంట. ఈ బాట అంతా సిమెంట్తో అలకాలి అనుకుంటున్నారు. ఈ బాట అంతా సిమెంట్తో అలకడానికి 4 చదరపు మీటర్లకు ఒక సిమెంట్ బస్తా అవసరం అవుతుందంట. అలాగా మొత్తం ఎన్ని సిమెంట్ బస్తాలు అవసరం అవుతాయి? ఇది క్వశ్చన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఇక్కడ చుట్టుకొలత కొనుక్కున్నాం, వైశాల్యం కొనుక్కున్నాం. ఇప్పుడు బాట అనేది సిమెంట్ అంతా అలకాలంటే ఎంత కావాలో మనం ఇక్కడ బాట వైశాల్యం కనుగొంటాం అనమాట. కనుక్కొని తర్వాత సిమెంట్ మూటలు చూడండి, ప్రతి 4 స్క్వేర్ మీటర్స్కి ఒక సిమెంట్ మూట కావాల్సి ఉంటుందంట. సో అలాగా ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉన్నాయో చూసుకొని ఎన్ని సిమెంట్ మూటలు ఉన్నాయో కనుక్కుందాం. ఇప్పుడు చూసినట్టయితే మనకు పార్కు యొక్క పూర్తి వైశాల్యం కనుగొన్నాము. అంటే ఎంత 600 చదరపు మీటర్లు, 600 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్ అనేది లెస్ అవుతుంది. ఇక్కడ మనకు 1 మీటర్ బాట వెళ్ళిపోగా మనకు ఇక్కడ వచ్చేది ఎంత అంటే 28. ఓకేనా. ఈడ కూడా 1 మీటర్ వెళ్ళిపోతుంది, ఈడ 1 మీటర్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 1 మీటర్ వెళ్ళిపోతుంది, ఇక్కడ 1 మీటర్ వెళ్ళిపోతుంది. సో 28 వస్తుంది అనమాట. 30లో ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్ తీసేస్తామండి, 28 వస్తుంది. ఇక్కడ 20లో ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్ తీసేస్తే ఇక్కడ 18 అనేది వస్తుంది. అంటే బయట పక్కదైతే 30, ఇక్కడైతే 20, లోపల పక్క పార్క్ అయితే 28, ఇక్కడైతే మనకు 18 అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ పెద్ద పార్కులో నుంచి ఈ చిన్న అంతా మనకి పెద్ద మొత్తం నుంచి ఈ చిన్న పార్క్ గడ్డితో లేసి ఉంటుంది కదా, ఈ పార్క్ అంతా తీసేసామంటే ఓన్లీ బాట వైశాల్యం వస్తుంది. ఓకేనా. ఈ పెద్ద దాంట్లో నుంచి ఓన్లీ ఈ భాగం తీసేసామనుకోండి, ఈ పార్క్ భాగము, మనకి ఓన్లీ బాటది వైశాల్యం వస్తుంది. సో మనకి చూద్దాము, 28 × 18 ఇక్కడ ఎల్ ఇది బి అనుకుంటే ఇక్కడ 28, ఇక్కడైతే 18 కాబట్టి. సో 28 × 18 ఎంత అవుతుందంటే 8 8 జా 64, 8 2 జా 16, 8 1 జా 8, 6 6 12, 12 + 8 20. ఓకే, 3 ఉంటుంది 30. సో ఇదంతా 3 పక్కన వేసుకుంటే 0, 2 1 జా 2, 3 + 2 ఎంత 5, 504. 600లో నుంచి 504 పోతే ఇదంతా 600 వైశాల్యం, దీనిదైతే 504. దీంట్లోంచి తీసేస్తే ఓన్లీ బాట వైశాల్యం వస్తుంది. 10లోంచి 4 పోతే 6, 9 ఓన్లీ 9 ఉంటుందన్నమాట. 96 ఇక్కడ 5 ఉంటుంది, 5లో 5 పోతే 0, 96 అండి. బాట యొక్క వైశాల్యం ఎంత 96 స్క్వేర్ మీటర్స్. ఇక్కడ ఏమన్నారు 4 చదరపు మీటర్లకు ఒక సిమెంట్ అంట. అంటే ఇక్కడ ఎన్ని 4లు ఉన్నాయో చూద్దాం. 496లో 4తో 4 2 జా 8, 4 4 జా 16 అంటే 24 సిమెంట్ బస్తాలు. ఎవ్రీ 4 చదరపు కిలోమీటర్లకు ఒక సిమెంట్ బస్తా కదా. సో 96లో ఎన్ని 4లు ఉన్నాయో కనుక్కుందాం. 24 4లు ఉన్నాయి, అంటే 24 సిమెంట్ బస్తాలు కావాలి ఇప్పుడు మనకి అది అలకాలంటే కనుక మొత్తము. దీంట్లో మళ్ళీ ఇంకా ఇచ్చారు చూడండి, ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. ఇందులోనే సిమెంట్ బస్తాల సంఖ్య వరకు ఓకే, ఇక్కడ చూసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఈ పటంలోనే పార్కులో 1.5 మీటర్స్ లెంత్, 2 మీటర్స్ వెడల్పుతో 2 దీర్ఘ చతురస్రాకార పూల తోటలు ఉన్నాయంట. ఈడొకటి. మిగిలిన పార్క్ అంతా గడ్డితో కప్పబడి ఉందంట. ఈ 2 పూల తోటలు వేశారు. ఇదంతా గడ్డి, గ్రీన్ కలర్లో గడ్డి అంతా ఉంటుంది. గడ్డితో కప్పబడిన ప్రాంతం వైశాల్యం ఎంత అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, దీంట్లో నుంచి ఈ పూల నాటారు కదా. సో ఈ 2 తీసేసినామంటే ఓన్లీ గడ్డిది మాత్రమే వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందే చేసాము. దీని వైశాల్యం ఎంత వచ్చింది 504 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము ఈ పార్కులో ఉన్నటువంటి ఈ పూల చెట్లు ఏదైతే ఉందో దాని వైశాల్యం తీసేద్దాం దీంట్లో నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకదాన్ని కనుక్కుందాము. ఇక్కడ లెంత్ ఏమో 1.5, బ్రెత్ ఏమో 2. సో లెంత్ ఇంటూ బ్రెత్ మనకు వైశాల్యం రెక్టాంగిల్ ఫామ్లో ఉంది కాబట్టి. సో 5 2 జా 10, 2 1 జా 2, 3 అంటే మొత్తానికి 3 మీటర్స్ వచ్చిందనమాట. 3 స్క్వేర్ మీటర్స్ అని వచ్చింది. ఓకే, వైశాల్యం కాబట్టి స్క్వేర్ మీటర్స్, 3 స్క్వేర్ మీటర్స్ ఒకదాందే. దీన్ని కూడా సేమ్ కొలతలే, ఈక్వల్ కొలతలే. అంటే దీన్ని కూడా ఒక 3 స్క్వేర్ కిలోమీటర్స్.
మొత్తానికి చూసుకున్నట్టయితే 6 అవుతుంది కదా, 3 + 3 6 అవుతుంది. సో ఈ 6 స్క్వేర్ మీటర్స్ని ఈ మొత్తం దాంట్లోంచి తీసేద్దాం. ఓకే, ఈ మొత్తం ఈ పార్క్ది మాత్రమే తీసుకున్నాం కదా, దాంట్లోంచి తీసేస్తే మనకి ఇక్కడ 14 నుంచి 6 పోతే 8, ఇక్కడ 9 ఉంటుంది, ఇదేమో 4 ఉంటుంది. సో 498 స్క్వేర్ మీటర్స్లో గెడ్డి ఉందండి. గెడ్డితో కప్పబడినటువంటి ప్రాంతం వైశాల్యం ఎంత? 498 స్క్వేర్ మీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కనుక్కునేది ఏంటంటే ఈ మొత్తం ఉంది కనుక్కున్నాము 30 × 20. ఓకే, పెద్ద పార్క్ చుట్టూ ఉన్నటువంటి కంచె వేయడానికి ఎంత అవుతుందో ఆ వైశాల్యం కనుగొన్నాము. దాంట్లో మనకి ఈ పార్క్ వైశాల్యము ఎంత బాట ఇసిపెట్టారు, 1 మీటర్ 1 మీటర్ ఇసిపెట్టారు కాబట్టి సో 20లో నుంచి మనం ఒక 2 మీటర్స్ తీసేసాం, 18. ఇక్కడ మనం చూడండి మొత్తం 30 ఉంది, ఈడ 1 మీటర్ తీసేసాం, లోపల ఎంత వస్తుంది? 28 వస్తుంది. సో దీని వైశాల్యం కూడా కనుక్కున్నాము. ఈ పెద్ద బాక్స్లో నుంచి చిన్న పార్కును తీసేసామంటే కనుక మనకి ఓన్లీ బాట వైశాల్యం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పారు వాళ్ళు? ఈ స్క్వేర్ 1.5 మీటర్స్ లెంత్, 2 మీటర్స్ బ్రెత్తో ఈ చిన్న పూల తోటలు అనేటివి నాటారంట. ఇది కూడా తీసేస్తే ఇదంతా గడ్డి ఉంటుందంట. ఇదంతా గడ్డి ఉండేది ఎంత వైశాల్యంలో కలిగి ఉంది అన్నారు. సో మనకి ఈ పార్క్ వాల్యూ 504 వచ్చింది. దీంట్లో నుంచి ఈ వైశాల్యంలో నుంచి ఈ రెండింటిని మనం తీసేస్తాం అనమాట. ఈ రెండింటికి కావాల్సినటువంటి ప్లేసెస్ తీసేస్తాం. దీనికి 3 మీటర్స్ కావాలి, దీనికి 3 మీటర్స్ కావాలి. సో తీసేస్తే మొత్తం 6 మీటర్స్ తీసేస్తే మనకి 498 వస్తుంది. అంటే ఈ గడ్డి ఎక్కడ ఆక్రమించింది, ఎంత వైశాల్యంలో, ఎంత ఏరియాలో? 498 ఓకే స్క్వేర్ మీటర్స్లో మనకి నాటుకొని ఉన్నాయి, గడ్డి అంతా లేసున్నదనమాట. నెక్స్ట్ మనం చూద్దాము దీని యొక్క వైశాల్యం ఫార్ములాస్ ఇచ్చారు చూడండి. ఇదేంటి మనకు? రెక్టాంగిల్ ఒకటి ఎల్ అనుకుంటే మనకి ఓకే, ఎల్ అనుకుంటే ఇది బ్రెత్ అవుతుంది. సో ఆప్షన్ మనకి ఏంటంటే ఇక్కడ L × B, ఇక్కడేమో A × B అనుకోమన్నారు. మనకైతే లెంత్ బ్రెత్ అయితేనే ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. సో ఇది మనకు జత చూసినట్టయితే దీర్ఘ చతురస్రాకారము L × B లేదా A × B. ఇది చూడండి స్క్వైర్. సో స్క్వైర్ వైశాల్యం అయితే A స్క్వైర్. సో ఎక్కడుంది? చతురస్రము A × A. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ అండి. ట్రయాంగిల్ ఫార్ములా చూసినట్టయితే కిందది బేస్ అంటాము, భూమి అంటాము, H అంటే హైట్ అండి, భూమి ఇక్కడైతే హైట్. దీన్నే మనం ఏమంటామంటే త్రిభుజం అంటాం ఈ షేప్నే. దీనికి మనకు వైశాల్యం ఫార్ములా చూసినట్టయితే ½ BH త్రిభుజానికి. సమాంతర చతుర్భుజం చూసినట్టయితే BH ఓకే, మనకు వైశాల్యము పారలోగ్రామ్. ఇక్కడ మనకు భూమి హైట్ అనమాట. నెక్స్ట్ వృత్తానికి చూసుకుంటే ఇది ఒకటి మనకు R అనేది అనుకుంటాము, πr². ఇక్కడేమో B అనుకున్నారు కాబట్టి πb². ఓకే, వృత్తము ఇక్కడ మన జత కూడా అది సరిపోతుంది. ఇదంతా వైశాల్యం సంబంధించి చూసుకోవాలి, వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. దీని యొక్క వైశాల్యం చూసుకున్నట్టయితే L × B ఇది తెలిసిందే. సో ఇది చూసుకోండి 1/2 BH. పారలోగ్రామ్కి ఓన్లీ BH, దీనికి హాఫ్ అనేది ఉండదు. ఓకేనా, త్రిభుజానికి అయితే మనకు హాఫ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటారా? ఇక్కడ చూడండి పారలోగ్రామ్ చూడండి, పారలోగ్రామ్ యొక్క వైశాల్యం ఎంత? BH. ఇక్కడ చూసినట్టయితే పారలోగ్రామ్ కర్ణం కనుక గీసినట్టయితే 2 త్రిభుజాలు ఏర్పడతాయి అనమాట. అంటే ఈడొక త్రిభుజము, ఈడొక త్రిభుజము, అంటే మనకు 2 త్రిభుజాలు కలిస్తేనే BH అనేది వచ్చింది. సో ఒక త్రిభుజం వాల్యూ కావాలంటే దీంట్లో హాఫ్ అనమాట. సో ఆ విధంగా మనకు త్రిభుజానికి ½ BH అనేది వేసుకుంటాం అనమాట. ఇక్కడ మనకు 2 త్రిభుజాలు ఉన్నట్టు ఇప్పుడు పారలోగ్రామ్లో. ఓకేనా, ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం. సో మనకి ఇక్కడ BH అని అనుకుంటాం అనమాట ఈ పారలోగ్రామ్ యొక్క మొత్తము వైశాల్యము. సో అప్పుడు మనకి ఒక త్రిభుజమే కావాలంటే ఏం చేయాలి? దాంట్లో హాఫ్ చేయాలి. సో ½ BH. అందుకనే మనకు త్రిభుజానికి లింకప్ అనేది ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్లో గుర్తు రాకపోయినా వెంటనే మీరు గుర్తుపట్టచ్చు. ఇచ్చారు కింద ఇక్కడ వైశాల్యాలు కనుగొనాలంట. ఇది చూడండి పారలోగ్రామ్కి ఫార్ములా ఏంటి? B × H. ఇదేమో హైట్ ఇచ్చారు 7 సెంటీమీటర్స్, B ఎంత? 14 సెంటీమీటర్స్. సో B × H అంటే 7 × 14, 7 × 4 = 28, 7 × 7 = 8, 9, 98. ఇక్కడ మనకు వైశాల్యం అన్నప్పుడు మనకు కంపల్సరీ స్క్వేర్ అనేది వస్తుంది అనమాట. స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే ఏంటంటే 7 సెంటీమీటర్స్ × 14 సెంటీమీటర్స్. A × A ఏమవుతుంది? A² అయినట్టుగా సెంటీమీటర్ × సెంటీమీటర్ ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సెంటీమీటర్ స్క్వేర్ అన్నా ఒకటే, స్క్వేర్ సెంటీమీటర్ రాసుకున్నా ఒకటే. ఈ విధంగా పైన స్క్వేర్ అయినా రాయొచ్చు, లేదా ముందు పక్క మనం స్క్వేర్ అయినా SQ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము వైశాల్యం అంటే కనుక మనకి కంపల్సరీ స్క్వేర్ సెంటీమీటర్స్, స్క్వేర్ మీటర్స్, స్క్వేరింగ్ మాత్రం వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ప్రమాణాలు రెండింటిని మల్టిప్లై చేస్తాం కాబట్టి. X × X² అయినట్టుగా సెంటీమీటర్ × సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ × మీటర్, మీటర్ స్క్వేర్, కిలోమీటర్ × కిలోమీటర్,
కిలోమీటర్ స్క్వేర్ అవుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు ఇది చూద్దాము. దీని యొక్క చుట్టుకొలత కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుకొలత కనుక్కుందాము. ఇక్కడ మనకు వైశాల్యం కనుక్కోమన్నారు కాబట్టి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైశాల్యమే కనుక్కుందాం. అయితే ఇక్కడ మనకు అర్ధ వృత్తం అనేది ఉందన్నమాట. అర్ధవృత్తం ఉంది. మామూలుగా వృత్తం ఫుల్ వృత్తానికైతే మనకి ఏంటి చుట్టుకొలత కాకుండా వైశాల్యం ఫార్ములా ఏంటి మనకు పై ఆర్ స్క్వేర్. ఇక్కడ చూడండి అర్ధవృత్తం ఉంది అంటే ఏంటి ఫుల్ దాంట్లో ఒక హాఫ్ అనేది చేస్తామన్నమాట. అంటే మొత్తం వృత్తంలో ఒక హాఫ్ చేయాలి. మొత్తం వృత్తం యొక్క వైశాల్యం పై ఆర్ స్క్వేర్ బై పై ఆర్ స్క్వేర్ మొత్తంది. మనకు దీంట్లో హాఫ్ మాత్రమే ఇచ్చారు కాబట్టి సో పై ఆర్ స్క్వేర్ బై 2 అనేది వేసుకుంటాం. సో చూద్దాము. పై ఆర్ అంటే ఏంటి ఇక్కడ మనకి మొత్తం ఇచ్చారు. ఇక్కడ ఎంత ఏమవుతుందంటే ఇది వ్యాసం అవుతుంది. డి అవుతుంది. డి అంటే ఏంటి వ్యాసము. ఎంత 14. మనకు కావాల్సింది ఆర్ అంటే ఏంటి రేడియస్ అంటే ఏంటి వ్యాసార్థము అంటే వ్యాసంలో అర్థము. వ్యాసార్థము వ్యాసంలో అర్థం ఎంత 14/2. ఓకేనా 2 7s are 14. సో ఆర్ ఈక్వల్ టు 7. సో 7 × 7 7 క్యాన్సిల్ అవుతుంది. 7 2s are 14 7 2s are 14 ఒక 1 ఉంటుంది 15 154 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఇచ్చింది మనకి ఏంటంటే డి అండి మొత్తం ఇచ్చారు. అలా కాకుండా ఇక్కడ నుంచి ఇంతవరకు ఏమొచ్చింది 7 వచ్చింది అంటే ఇది రేడియస్ అవుతుంది. ఒక సర్కిల్లో ఒక పులి స్టాప్ మనకి కేంద్రం ఉంటుంది. కేంద్రం నుంచి ఒక సైడ్కి ఏ సైడ్కైనా గీసుకోవచ్చు. కేంద్రం నుంచి మనకి ఇంత తాకేంతవరకు ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ అలా కాకుండా సర్కిల్లో కేంద్రాన్ని తాకుతూ ఫుల్గా ఈ పక్క నుంచి ఆ పక్కకు ఉంటే ఇది ఏమవుతుంది డయామీటర్ అవుతుంది. ఓకే డి డయామీటర్ అవుతుంది. ఒక డయామీటర్ అంటే ఏంటంటే ఈ పక్క 6 ఈ పక్క 2 ఉంటాయన్నమాట. అంటే డి ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్ డి ఈక్వల్ టు 2r. ఓకేనా. లేదు నువ్వు డయామీటర్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత 14 అంట ఇచ్చింది కొన్ని క్వశ్చన్లో. ఇప్పుడు మనం ఓన్లీ రేడియస్ కనుక్కోవాలి అంటే ఓన్లీ ఒక సైడ్దే కనుక్కోవాలి. ఓకేనా. అంటే ఇక్కడ ఏమున్నట్టు ఇక్కడ ఒక ఆర్ ఉన్నట్టు ఇక్కడ ఒక ఆర్ ఉన్నట్టు 14ని 2 భాగాలుగా విభజించారు. ఇక్కడ నుంచి 7 ఇక్కడ నుంచి 7 అని. సో ఆ విధంగా చూసుకున్నా మనకు ఒకటే వస్తుంది. లేదంటే మనకు /2 చేసుకున్నా అంటే డయామీటర్లో హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది కాబట్టి సో 2 7s are 14 అలా చూసుకున్నా 7 వస్తుంది. ఈ విధంగా మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు. ట్రయాంగిల్ యొక్క వైశాల్యం కనుక్కుందాం. వైశాల్యం కనుక్కోవాలంటే ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి 1/2 BH పైన చెప్పాను. 1/2 భూమి ఎంత 14 హైట్ ఎంత 7. సో 2 7s 7 7s ఎంత 49 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా. ఇప్పుడు మనకి చుట్టుకొలత కనుక్కోమన్నాడు. ఈ 4టికి కనుక్కోవాలి ఎందుకంటే చుట్టూరా ఇచ్చాడు కాబట్టి. ఈ చుట్టుకొలత కనుక్కున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవి మనకు చుట్టూరా ఒకటేగా ఉంటాయి. ఓకే ఇక్కడ మనకు 14 ఉంటే ఇక్కడ 14 ఉంటుంది. ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 7 ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే 14 14 7 7. ఓకే 4 4 ఎంత 8 7 ఒక 8 ఎంత 15 15 ఒక 7 22. సో 2 3 4 42 మనకి 42 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ చుట్టుకొలత. నెక్స్ట్ దీనికి కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చుట్టుకొలత ఫార్ములా 2πr. వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఎంత అంటే 2πr. మనకి ఇక్కడ ఉండేది అంటే హాఫ్ వృత్తమే ఉంది. సో ఇక్కడ కూడా అంతే మనకు 2πr/2 వేసుకుంటాం ఎందుకంటే దీంట్లో హాఫ్ కావాలి మనకు అంతే. 2 2 క్యాన్సిల్ అవుతుంది. 22/7 ఇంటూ ఆర్ ఎంత 7. సో 7 7 క్యాన్సిల్ అయితే మనకు 22 ఉంటుంది. 22 ఉంటుంది ప్లస్ మనకి ఇది ఓన్లీ ఇది మాత్రమే చుట్టుకొలత కొలిచాము. ఇది ఉంది కదా 14 ఉంది కదా ఇక్కడ మళ్ళీ కింద. సో 14 4 5 6 36 సెంటీమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీని యొక్క చుట్టుకొలత. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఏ ఇది బి ఇది సి. సో మనకి దీని యొక్క చుట్టుకొలత అంటే ఏంటంటే a + b + c. సో 11 14 9 9 4 ఎంత 13 13 + 1 14. సో 34 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీని యొక్క చుట్టుకొలత. నెక్స్ట్ 14 7 దీన్ని మనం చూసినట్టయితే 2 కనుక్కోవాలి. వైశాల్యము కనుక్కుందాం చుట్టుకొలత కనుక్కుందాం. ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్స్ అన్నీ ఇచ్చారు కాబట్టి ఏది దేనికి కనుక్కోవాలని ఇవ్వలేదు మొత్తం ఇచ్చేసారు. సో కనుక్కుందాం 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చుట్టుకొలత కనుక్కున్నట్టయితే ఇక్కడ 14 ఉంటే ఇక్కడ 14 ఉంటుంది. ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 7 ఉంటుంది. సేమ్ వస్తుంది మనకి 14 14 7 7 4 4 8 8 ఒక 14 ఎంత 22 2 3 4. సో 42 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు చుట్టుకొలత. సో దీనికి కూడా సేమే వచ్చింది 42. దీని యొక్క వైశాల్యం L × B. సో 14 × 7 7 2s are 28 7 7 8 9 98
స్క్వేర్ సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్ యొక్క చుట్టుకొలత 4a కదా. సో 4 × 7 28. అలా కాకుండా కూడా మీరు ఇక్కడ 7 7 ఇక్కడ 7 ఇక్కడ 7 అలా మొత్తం 7లైనా ప్లస్ చేసుకోండి, చుట్టూరా ఉంది కాబట్టి. సో అలా వేసుకున్నా కూడా మనకి 28 వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క వైశాల్యం a² అంటే a × a అంటే 7 × 7 7 7 49 ఈజ్ ద రైట్ ఆన్సర్. 49 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది మనకు ఒక డయాగ్రామ్లోనే ఇంత ఇచ్చారు. 11.1 చూద్దాం. ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా టఫ్గా ఉంటాయి, కొన్ని అయితే అర్థమే కాకుండా మీరు చూడాలి, జాగ్రత్తగా వినండి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఎగ్జామ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక చతురస్రాకార మరియు దీర్ఘ చతురస్రాకార మైదానాల కొలతలు పటంలో ఇచ్చిన్నారంట. దీని విధంగా ఉన్నాయి. వాటి యొక్క చుట్టుకొలత సమానం అంట. రెండింటికి చుట్టుకొలతలు అనేటివి సమానం అంట. అంటే ఇది సమానం, ఇది సమానం. ఓకేనా. ఏ మైదానం ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది? ఇదేంటి స్క్వేర్. సో ఏడా 16 ఉంటుంది. సో మొత్తం 16 ఉంటుందండి. మనకి దీని యొక్క చుట్టుకొలతలు సమానం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ యొక్క చుట్టుకొలత ఎంత? 60 × 4 అంటే 4a కాబట్టి. ఓకే, 24 6 4 24. సో 240. దీని యొక్క చుట్టుకొలత ఎంత? 2 × l + b. కానీ మనకి ఇచ్చింది ఓన్లీ l ఇచ్చాడు, b ఇవ్వలేదు. సో అలాగే పెట్టుకుందాము. కానీ ఏమన్నాడు? రెండు సమానం అన్నాడు కదా. అంటే ఏంటి? 2 × l + b కూడా మనకి 240 అవుతుందని అర్థము. ఓకే, ఈ చుట్టుకొలత ఈక్వల్ అన్నాడు. సో ఈ చుట్టుకొలత మనకు 240 వచ్చింది. అంటే ఈ చుట్టుకొలత కూడా ఈక్వల్ అంట. 2 × l + b = 240. మనకు l ఇచ్చారు 80 అని చెప్పి. సో b ఇవ్వలేదు, కనుక్కుందాం. 2తో క్యాన్సిలేషన్, 2 1s 2 120s. సో b = 120. ఇది మనకు ప్లస్లో ఉంది, పక్క వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. b = 40. లెంత్ ఎంత? 80. బెడ్త్ ఎంత? 40. ఎక్కువ ఏది వైశాల్యం కనుగొంది అని ఉన్నారు. అంటే మనకి ఇక్కడ వైశాల్యం కనుక్కోవాలి మళ్ళా. ఇప్పుడు మనము దీన్ని బట్టి b కనుక్కున్నాము ఇచ్చినటువంటి వాళ్ళ క్వశ్చన్ ఇంతవరకు. ఇప్పుడు ఏ వైశాల్యం కనుక్కోవాలన్నమాట. రెండిట్లోని వైశాల్యం కనుక్కొని ఏది ఎక్కువ ఉందో చెప్పాలి. వైశాల్యం వేరు, చుట్టుకొలత వేరు. వైశాల్యం కనుక్కున్నట్టయితే స్క్వేర్కి వైశాల్యం ఫార్ములా a² అంటే 60² అంటే 3600 స్క్వేర్ మీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం l × b దీని యొక్క వైశాల్యం కనుగొనాలంటే 80 × 40 8 4 32. సో 00 స్క్వేర్ మీటర్స్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? 36 ఎక్కువ. సో స్క్వేర్ అనేది ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది. ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్, శ్రీమతి కౌశిక్ పక్క పటంలో చూపిన విధంగా చతురస్రాకార స్థలం కలిగి ఉంది. ఆ స్థలం మధ్యలో ఇల్లు కట్టి ఇంటి చుట్టూ తోటను పెంచాలి అని అనుకున్నారు. ఒక చదరపు మీటర్ వైశాల్యం గల తోటను పెంచుటకు 55 వంతున మొత్తం తోట పెంచుటకు ఎంత ఖర్చు అవుతుంది? ఒక స్క్వేర్ మీటర్కి 55 రూపీస్ అంట. ఓకేనా. మొత్తం స్క్వేర్ మీటర్కి ఎంత అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం స్క్వేర్ మీటర్ ఎంత కనుక్కుందాం. మనకు తెలియదు కదా పార్క్ ఎంతనో. ఇంటి చుట్టూ తోటను పెంచాలనుకుంది. తోటలో మనకి ఇప్పుడు తోట కనుక్కోవాలన్నమాట అయితే. ఓకేనా. సేమ్ మనం ఇంతకుముందు హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూసుకున్నాం కదా. ఇది మనకు 25 మీటర్స్ ఉంది, ఇక్కడ మనకు 25 ఉంది, స్క్వేర్ రూపంలో ఉంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 × 25 ఎంత? 225. 625. 25 స్క్వేర్ 5 5 25. 2 × 3 ఎంత? 6. సో 625. 25 × 25 625. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే లోపల ఇంటిది కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇంతవరకు 20 అంట, ఇక్కడ నుంచి ఇంతవరకు 15 అంట. సో 20 × 15 ఎంత? 300. ఈ పెద్ద బాక్స్లో నుంచి ఈ చిన్న ఇల్లుకు సరిపోయేదాన్ని తీసేద్దాం. మొత్తానికి మనకు తోట వాల్యూ వస్తుందన్నమాట. సో ఈ 625 నుంచి 300 తీసేస్తే 325 వచ్చింది. అంటే తోట యొక్క వైశాల్యం ఎంత? 325 స్క్వేర్ మీటర్స్. ఈయనేమన్నారు? ఒక స్క్వేర్ మీటర్కి 55 రూపాయలు అయినప్పుడు 325 స్క్వేర్ మీటర్లకి ఎంత? × 55 వేస్తాం. చేస్తే మనకు 17875 రూపీస్ అనేది మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 17,875 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఓకే. ఈ పెద్ద తోటలో నుంచి చిన్న ఇల్లు అనేది తీసేసాము. తీసేస్తే మనకు ఓన్లీ తోట వచ్చింది. తోట
ఒక స్క్వేర్ మీటర్కి 55 రూపాయలు అయినప్పుడు 325 స్క్వేర్ మీటర్కి 55 చొప్పున ఎంత అవుతుంది అని కనుక్కోవాలి. 17,875 రూపీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తోట పటంలో చూపిన విధంగా మధ్యలో దీర్ఘచతురస్రాకారంగా ఉందంట. ఈ విధంగా ఇరువైపులా అర్ధ చంద్రాకారంగా ఉన్నాయి. ఓకే, అర్ధ వృత్తాకారం అనేది ఉంది. ఫుల్ వృత్తం ఇదైతే దీంట్లో హాఫ్ కోసేస్తాము. ఒక హాఫ్ ఈ పక్క ఉంది, ఇంకొక హాఫ్ ఈ పక్క ఉందన్నమాట. మొత్తానికి ఉండడమేమో ఒక ఫుల్ ఉన్నట్టుగానే ఈ పక్క డివైడ్ చేస్తున్నాం అయితే. ఓకే, నెక్స్ట్ తోట వైశాల్యం కనుక్కోవాలంట. ఓకే, చుట్టుకొలత కనుగొనాలి. ఈ చుట్టూ ఉన్నటువంటి చుట్టుకొలత కనుక్కోవాలి, ప్లస్ ఇదంతా ఈ వైశాల్యం అంతా కనుగొనాలి. ఈ వృత్తాన్ని కూడా కనుక్కోవాలన్నమాట. ఓకేనా, ఇది దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఏదో ఇచ్చారు ఇక్కడ మనకు 20 అని ఇచ్చారు. ఓకేనా, ఇది మొత్తము అంటే ఓన్లీ చూడండి, దీర్ఘచతురస్రం అంటే ఓన్లీ ఇదే అనుకుంటారు. వీళ్ళు ఇవ్వడం ఎంత ఇచ్చారు చూడండి, గీతలు ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంది అంటే ఇదంతా 20 మీటర్స్ అని చెప్పి. ఓకేనా, ఈ పై నుంచి కింది వరకు అయితే 7 మీటర్స్. ఓకే, అంటే బ్రెత్ ఏమో సరిపోయింది, కానీ లెంత్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇచ్చారు కదా, మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఈ బాక్స్ది కావాలి, ఓన్లీ ఇక్కడ నుంచి ఇంతవరకే కావాలి. సో చూద్దాం. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తారంటే 20 తీసేసుకుంటారు ఎల్కి, బీకి ఏమో 7 తీసుకుంటారు. ఎల్ అనేది 20 కాదండి, మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది. ఓకేనా, మనకు దీర్ఘచతురస్రం కావాలంటే ఓన్లీ ఇది మాత్రమే కదా దీర్ఘచతురస్రం అవుతుంది, ఇది మాత్రమే అవుతుంది. సో ఇది మాత్రమే కనుక్కోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి మొత్తం ఎంత 7 మీటర్స్ అంట. అంటే ఏంటి, డయామీటర్ 70 అంట. ఈ పక్క ఎంత ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇది తీసేయాలి కాబట్టి మొత్తం ఇది చూడండి, మనకి ఇక్కడ వృత్తం అనుకుంటే ఇది 7 మీటర్స్ అయినప్పుడు ఓకే, ఈ కొంచెం ఏమవుతుంది, రోంత ఏమవుతుంది, దాంట్లో హాఫ్ అవుతుంది. అంటే 3.5 ఉన్నట్టు కదా, ఇది 3.5, ఇది 3.5. సో ఆ లెక్కను చూసుకుంటే ఇక్కడ మనకు 3.5 ఉన్నట్టు, ఇక్కడ మనకు 3.5 ఉన్నట్టు, మొత్తం ఎంత 7. అంటే 20లో నుంచి 7 తీసేస్తాం. ఈ పక్క భాగము ఈ పక్క భాగం తీసేయాలి కాబట్టి. సో 20లో నుంచి 7 పోతే ఎంత 13. డైరెక్ట్గా మీకు ఐడియా ఉంటే ఈ లైన్ మనకి ఈ రెండు కలిపినా కూడా ఒక డయామీటర్ వస్తుంది, రెండు రేడియస్లు కలిపినా కూడా ఒక డయామీటర్ వస్తుంది. సో డైరెక్ట్ 7 తీద్దామంటే ఓకే. నాన్ మ్యాథ్స్ వాళ్ళ మరీ అంత ఆలోచించలేదు కాబట్టి నేను ఈ విధంగా డయాగ్రామ్ రూపంలో చెప్తున్నాను మీకు. ఓకేనా, ఈడ రొంత 6 ఉంటుందన్నమాట, ఈడ రొంత రేడియస్, ఈడ రేడియస్ కలిపి ఏమవుతుందంటే డయామీటర్, ఒక డయామీటర్ ఫుల్ డయామీటర్ అవుతుంది, అంటే 7 మీటర్స్ అవుతుంది. సో 20 - 7 ఎంత 13. ఇది ఎల్ వాల్యూ ఇప్పుడు. ఓకేనా, ఎల్ ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు ఇది మనకు సేమే 7 అండి. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం కనుక్కుందాం. చతురస్రం యొక్క దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 13 × 7 అంటే ఎల్ ఇంటూ బి కదా. సో అందుకు 13 7s 91 స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు మన వృత్తాలు కావాలి. ఇక్కడ హాఫ్ కలిపి ఏమవుతుంది, ఫుల్ వృత్తం అనేది అవుతుంది. సో వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, πr². పై ఎంత 22/7 × r². ఆర్ అన్నాడు, ఇక్కడ మనకి ఇచ్చింది డయామీటర్ ఇచ్చారండి, 7 మీటర్స్ ఇచ్చారు. ఆర్ కావాలంటే ఏంటి, ఒక రోంత కావాలి మనకి, దీంట్లో సగము అంటే 3.5 × 3.5. సో క్యాన్సిలేషన్ 7 0 7 5 35. సో 22 × 0.5 × 3.5 ఇంటూ చేస్తే మనకి 38.5 వస్తుంది. ఏంటి, వృత్తాలదేమో మనకి 38.5 వచ్చింది. ఇక్కడ ఉండేటువంటి వైశాల్యం చూసుకుంటే రెక్టాంగిల్దేమో 91 వచ్చింది. సో రెండింటిని ప్లస్ చేస్తే 129.5. సో మొత్తము ఇదంతా చూసుకుంటే మనకు మొత్తం వైశాల్యం ఎంత, ఈ దీర్ఘచతురస్రము ప్లస్ వృత్తాలు మొత్తం కలిసి 129.5 స్క్వేర్ మీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్క్వేర్ది ఇది రెక్టాంగిల్ కనుక్కున్నాం. తర్వాత రెండు అర్ధ వృత్తాలు కలిసి ఒక ఫుల్ వృత్తం అవుతుంది కదా. సో అందుకు డైరెక్ట్ పెద్ద వృత్తము మొత్తం వృత్తం యొక్క ఫార్ములా కనుక్కున్నాం. ఈ రెక్టాంగిల్ది ప్లస్ ఈ వృత్తంది కలిపాము వైశాల్యం అనేది, అప్పుడు మనకు మొత్తం అనేది వచ్చేస్తుంది. ఒక ఫ్లోరింగ్ టైల్ 24 సెంటీమీటర్స్, భూమి 10 సెంటీమీటర్స్ అంట. టైల్ అనేది ఉంది, అది 24 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ లెంత్ బ్రెత్. అనురూప ఎత్తుగా గల సమాంతర చతుర్భుజం ఆకారంలో ఉంది. 1080 స్క్వేర్ మీటర్స్ వైశాల్యం ఉందంట. వైశాల్యం గల నేలపై పరచడానికి అటువంటి టైల్స్, అంటే ఒక టైల్ హైట్ ఇంత ఉందండి, లెంత్ బ్రెత్, అట్లాంటివి 1080 టైల్స్ కావాలి. ఓకేనా, నేల చదురం చేయడానికి అటువంటి టైల్స్ అనేటివి ఎన్ని కావాలి, ఇంత వైశాల్యం చదును చేయడానికి ఎన్ని టైల్స్ కావాలి, ఇదేమో ఒక టైల్దే ఇచ్చారు, ఇలాంటివి ఎన్ని కావాలి. ఓకేనా,
చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక టైల్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. టైల్ యొక్క వైశాల్యం చూడండి, ఇక్కడ మనకి 24 ఉంది, 10 ఉంది. చూసుకుంటే మనకు రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో L ఇంటూ బి, 24 ఇంటూ 10 ఎంత, 240 స్క్వేర్ సెంటీమీటర్స్. ప్రమాణాలు చూసుకోండి, సెంటీమీటర్లో ఉంది, స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, అంటే ఒక టైల్ ఎంత, 240 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంది. సో పక్కన పెట్టుకుందాం. మొత్తం వైశాల్యం ఎంతంట, 1080 స్క్వేర్ మీటర్స్ అంట. ఇక్కడ మీటర్స్ ఉంది, మనకు సెంటీమీటర్ వచ్చింది ఆన్సర్ ఏమో ఒక టైల్ గురించి. సో దీన్ని మనం సెంటీమీటర్లోకి మార్చుకుందాం. 1 మీటర్ ఈక్వల్ టు ఎంత, 100 సెంటీమీటర్స్. ఇక్కడ ఏమున్నా స్క్వేర్ మీటర్ అంటే ఏంటి, మీటర్ స్క్వేర్ అంటే మీటరు ఉన్నట్టు. అలాంటప్పుడు చూసుకున్నట్టయితే 100 ఇంటూ 100 వేసుకోవాలి. ఓకేనా, 1080 ఇంటూ 1 మీటర్ 100 సెంటీమీటర్స్, ఇంకొక మీటర్ బదులు 100 సెంటీమీటర్స్. స్క్వేర్ మీటర్ కదా ఉంది, అంటే 100 ఇంటూ 100 అని. ఓకే, మీటర్ ఇంటూ మీటర్ అని. సో బై 240 సెంటీమీటర్స్, స్క్వేర్ సెంటీమీటర్స్. మొత్తం ఇప్పుడు ప్రమాణాలు ఒకే ప్రమాణంలో ఉంది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుందాము. ఇక్కడేమో మొత్తం వైశాల్యం అండి. మొత్తం వైశాల్యము ఒక టైల్ యొక్క వైశాల్యం 240 అయినప్పుడు ఎన్ని టైల్స్ కావాలో చూసుకుందాము. ఓకే, 0 0 క్యాన్సల్, 2 12s, 2 5s, 2 40s, 2 6s, 2 2s, 2 170s, 2 3s. ఓకేనా, 2 1s, 2 3s, 2 5s, 3తో 3 4s 12, 3 5s 15, అంటే 45 ఉంది, 4 జీరోలు. ఓకేనా, 45, 3 జీరోలు, 1 జీరో క్యాన్సిలేషన్ అయిపోయింది కదా. సో 45,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 45,000 టైల్స్ కావాలి. ఎన్ని టైల్స్ కావాలి అంటే 45,000 టైల్స్ కావాలి. ఒక చీమ నేలపై పడి ఉన్న వివిధ ఆకారంలో గల ఆహార పదార్థాల చుట్టూ తిరుగుచున్నది. ఏ పదార్థం చుట్టూ చీమ ఎక్కువ దూరం తిరిగి ఉంటుంది? వృత్త వ్యాసార్థం ఆర్గా కలిగిన వృత్త పరిధి 2πr అని గుర్తించుము. అంటే వృత్త పరిధి అంటే వృత్తం యొక్క పెరిమీటర్, చుట్టుకొలత ఎంత అంటే 2πr. ఫార్ములా ఇచ్చేసారు వాళ్ళే. వృత్త వ్యాసార్థం ఆర్ అంతా కనుక్కోవాలి మనం. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, డయామీటర్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇంతవరకు ఫుల్గా ఇచ్చారు 2.8 అని. మనకు ఓన్లీ ఆర్ ఒకటే కావాలి. ఆర్ అంటే ఏంటి, ఓన్లీ ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే. ఓకేనా, ఆర్ ఒకటి. 2.8 ఇక్కడ నుంచి ఇంతవరకు 2.8 ఉంది. సో మనకు ఓన్లీ హాఫ్ మాత్రమే కావాలి. 2.8లో హాఫ్ ఎంత, 2 1s 2 4s 1.4. వృత్త వ్యాసార్థం ఎంత అంటే ఆర్ ఈక్వల్ టు 1.4. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, చీమ చుట్టుకొలత కనుక్కోవాలి ప్రతి దానికి. ఇక్కడ అనుకున్నట్టు వాళ్ళు ఆర్ అడిగారు, ఆర్ ఇచ్చేసాము. నెక్స్ట్ మనకి చీమ ఏది ఎక్కువ దూరం తిరిగిందో మనకి చుట్టుకొలత అనేది కనుక్కోవాలన్నమాట. చుట్టుకొలత కనుక్కోవాలంటే మనకేమో ఇక్కడ చూసినట్టయితే 2πr కదా, 2πr 2 ఇంటూ 22/2 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, 1.4 వచ్చింది. సో 7తో క్యాన్సిలేషన్ పోతే 0.2. సో 2 ఇంటూ 22 ఇంటూ 0.2. ఓకేనా, ఇది మొత్తం మనకు 2πr అండి. మనకి ఇక్కడ ఉండేది ఏంటి, మొత్తం వృత్తం ఉందా లేదు కదా, హాఫ్ వృత్తమే ఉంది కదా. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 2 ఇంటూ 22 ఇంటూ 0.2 వచ్చింది మొత్తానికి వాల్యూ. మనకి ఇక్కడ హాఫ్ మాత్రమే కావాలి, హాఫ్ వృత్తం యొక్క చుట్టుకొలత మాత్రమే కావాలి కాబట్టి బై 2 వేసుకున్నాం. 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మిగిలింది ఎంత, 22 ఇంటూ 0.2. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 4.4 వస్తుంది. ఇదొక్కటి 4.4, ఏది ఇదొక్కటి 4.4. మళ్ళీ ఇది ఉంది కదా 2.8 కలుపుతాము. 8 9 10 11 12 4 5 6 7 7.2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీని యొక్క చుట్టుకొలత ఎంత, 7.2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2πr కనుక్కోండి, ఎందుకంటే చుట్టుకొలత కనుక్కోవాలి, వృత్తం యొక్క చుట్టుకొలత. లేదు నేను కన్ఫ్యూజ్ కాను అనుకుంటే డైరెక్ట్ వేసేసుకోండి. ఇది వృత్తంలో హాఫ్ ఉంది, సో డైరెక్ట్ ఇది ఫుల్ వృత్తం యొక్క చుట్టుకొలత. సో డైరెక్ట్ 2 వేసేసుకోండి, హాఫ్ చేసేసినట్టు. 2 క్యాన్సిల్ అయిపోయి 22/7 ఇంటూ 1.4 అవుతుంది. సో 7తో 0.2. ఇలాగైనా డైరెక్ట్ వేసేయచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని చెప్పాను. ఇక్కడ కూడా చూడండి హాఫ్ ఉంది వృత్తము. సో హాఫ్ వాల్యూ ఇంతకుముందు చేశాం కదా. సో చూసుకుంటే 4.4 వస్తుంది. ఓకే, ఇంతకుముందు ఇక్కడే చేసాము. ఈ లైన్ అనేది కలపకుండా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ లైన్ లేదు కదా. ఇక్కడ మనకి ఇది ఉంది అంటే 1.5. ఓకేనా, ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత, ఇక్కడ నుంచి ఎంతవరకు ఉందో ఇక్కడ అంతే ఉంటుంది. 2.8 ఇక్కడ మళ్ళీ 1.5. ఇవన్నీ ప్లస్ చేయాలి ఇప్పుడు. 5 ఎంత, 10 10 + 8 18 18 + 4 22 4 5 6 7 8 9 10.
10.2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికన్నా ఇది ఎక్కువే ఉంది. ఇప్పుడు ఇది చూద్దాం. 2 సెంటీమీటర్స్ 2.8 సెంటీమీటర్స్ 2.8 వేయకూడదు. 2 సెంటీమీటర్లు, ఇది ఒక 2 సెంటీమీటర్స్ ఎంత 4 సెంటీమీటర్స్. ఇది అర్ధవృత్తం యొక్క ముందుగా చూసుకున్నాం మనం, ఎంత వచ్చింది 4.4 వచ్చింది. సో 4.4 + 4 ఎంత 8.4. దీనికన్నా ఇది తక్కువే ఉంది. సో మనకు మొత్తానికి ఏది ఎక్కువ ఉంది చీమ చుట్టుకొలతలో తిరిగిన దాంట్లో ఇది ఎక్కువ చుట్టూ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ బి. ఎక్కువ దూరం తిరిగి ఉంటుంది ఏది అంటే మనకు ఆప్షన్ బి అయితే ఎక్కువ సమయం పట్టింటుంది చీమకు తిరగడానికి. నెక్స్ట్ చూద్దాము ట్రెపీజియం అండి. ట్రెపీజియం సమలంబ చతుర్భుజం అంటాం దీన్ని. దీని యొక్క వైశాల్యం అనేది కనుగొందాము. మామూలుగా ట్రెపీజియం మనకు ఓన్లీ ఇలానే ఉండాలి అని లేదండి. ఈ విధంగా మనకు ఒక సైడ్ ఈక్వల్గా ఇట్లా ఉండి ఇలా కూడా ఉంటుంది. ఇది కూడా మనకు చతుర్భుజమే అవుతుంది. చతుర్భుజంలో చూసుకున్నట్టయితే ఎదుటెదుటి ఒక జత ఉంటుంది. ఒక జత ఎదుట ఉండేటువంటి ఈ లైన్స్ ఏవైతే ఉంటాయో, ఈ భుజాలు ఏవైతే ఉంటాయో సమాంతరంగా ఉంటాయి. అంటే ఇది సమాంతరంగా ఉంటుంది, ఇది సమాంతరంగా ఉంటుంది. ఎంత దూరమైనా పొడిగించుకుంటూనే ఉంటుంది, కత్తిరించుకోవడం అనమాట. ఇది చూడండి, ఈ లైన్ పొడిగించావనుకో, ఈ లైన్ పొడిగిస్తావు, అక్కడ ఏమైంది, ఇక్కడ కట్ అయిపోయింది. సో ఇది అలా కాదనమాట కింద లైన్స్ అనేటివి. అందుకే ఇవి ఏమంటామంటే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అని చెప్తామన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాల్యూస్ చూసుకున్నట్టయితే ఇది సమాంతరంగా ఉంటాయి. పైన ఉండేది ఏ అవుతుంది, కింద ఉండేది బి అవుతుంది. ఎట్లైనా వేసుకోవచ్చు, ఏ బి ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రెండింటి మధ్య ఉండేది మనకి ఎంతంటే హైట్. ఓకేనా, ఇదేంటి హైట్. ఈ ట్రెపీజియం యొక్క ఫార్ములా చూసుకున్నట్టయితే ఏ విధంగా రాబడతాం. మామూలుగా ఫార్ములా ఏంటంటే 1/2 a + b h అండి. అంటే ఇక్కడ మనకు ఈ భుజం యొక్క కొలత ప్లస్ చేయాలి, ఇంటూ హైట్ చేయాలి. ఇదన్నట్లో మనకు హాఫ్ చేయాలన్నమాట. 1/2 a + b (h). ఓకేనా, ఇది మనకు ఫార్ములా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పిల్లవాళ్ళ చేత ఎలా రప్పించాలి ఫార్ములా అనేది కూడా ఇచ్చారు. మామూలుగా డయాగ్రామ్ ఇచ్చారు చూడండి, కొలతలన్నీ ఇచ్చారు. దీని యొక్క ఇప్పుడు మనము వైశాల్యం కనుగొనాలి. ఈ స్థలం ట్రెపీజియం ఆకారంలో ఉంది కదా, దీని యొక్క వైశాల్యం కనుగొనండి అని ఇచ్చారు. వైశాల్యం ఫార్ములా ఏంటంటే 1/2 a + b h. సో 1/2 a + b అంటే ఏం చెప్పాను, ఇది a ఇది b, పై భుజము కింద భుజము. సో 20 + 30 వేసుకుంటారు, ఇది ఒకటి వేసుకుంటారు. మళ్ళీ ఈ లైన్ ఎంత తెలియదు కదా మనకి. సో ఇది మనం చూసుకున్నట్టయితే ఇది కొంచెం వంకరగా ఉంది. అయినప్పటికీ ఇక్కడ చూడండి హైట్ ఎంత ఉంది, ఈడెంత ఉందో ఈడ కూడా హైట్ అంటే ఉంటుందన్నమాట. 12 మీటర్స్ వచ్చింది. సో 12 వేసుకున్నాము. 1/2 20 + 30 × 12. 2తో మనం క్యాన్సిలేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు 50 అవుతుంది. 1/2 × 50 × 12. సో 225 క్యాన్సిలేషన్ అవుతుంది. 25 12 ఎంత అంటే 5 2s 10, 2 2s 4, 5 1s 5, 5 4 9 10. ఓకేనా, 2 1s 2 300 స్క్వేర్ మీటర్స్ దీని యొక్క ట్రెపీజియం యొక్క వైశాల్యం. ఈ విధంగా కనుక్కోవచ్చు డైరెక్ట్గా, లేదంటే నువ్వు ఇలా కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు ట్రెపీజియం ఇది ఉంది, ఈ షేపు మనం ఇక్కడ చేస్తే ఏమవుతుంది, ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. ఈడేముంది, ఒక ట్రయాంగిల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెక్టాంగిల్ యొక్కది కనుక్కోవచ్చు నువ్వు వైశాల్యం, తర్వాత ఈ ట్రయాంగిల్ వైశాల్యం కనుక్కోవాలి, తర్వాత ఈ రెండింటిని ప్లస్ చేస్తావు అనమాట. అలాగైనా వైశాల్యం కనుక్కోవచ్చు. డైరెక్ట్ ఈ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మనం విడదీసుకొని అయినా చూసుకోవచ్చు. ఎన్ని రెక్టాంగిల్స్ వచ్చాయో చూసుకోవాలి. ఒక రెక్టాంగిల్ వచ్చింది, సో దీని యొక్క వైశాల్యం కనుక్కుంటావు. ఇదేంటి మన ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజము. సో దీన్ని కూడా మనం కనుక్కుంటాము. సో దీన్ని కూడా కనుక్కున్న తర్వాత ఈ రెండు ప్లస్ చేస్తే వచ్చేది కూడా మనకు 300 అనేది వస్తుంది. సపోజ్ చూద్దాము, ఇక్కడ 20 ఉందంటే ఇక్కడ నుంచి ఇంతవరకు హాఫ్ చేస్తాం కదా, ఇక్కడ కూడా 20 ఉన్నట్టు, ఇక్కడ 20 ఉన్నట్టు. ఇది మనకేంటి 12. సో ఇది 12, ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుంటే ఇది వైశాల్యం ఎంత 12 × 20. 12 20s 240. సో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు త్రిభుజం ఇచ్చారు, త్రిభుజం కనుక్కుందాము. త్రిభుజం చూసినట్టయితే త్రిభుజం ఫార్ములా ఎంత 1/2 bh. 1/2 × b అంటే ఏంటి, ఇక్కడంతా మొత్తము 30 అండి. ఇక్కడ ఆల్రెడీ 20 మనం వేసేసుకున్నాము. ఇక్కడ 20, ఇక్కడ 20 కాబట్టి ఇక్కడ 20 అని వేసుకున్నాము. మొత్తం 30 20 పోతే ఈ పక్క ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. సో 10 × హైట్ ఇక్కడ మనకు 12 ఇచ్చారు. సో ఇది కూడా హైట్ సేమ్గానే ఉంటుంది. సో 12 2 5s 60. సో ముందు ఉన్నటువంటి చూసినట్టయితే 60 ఇప్పుడు వచ్చింది, ముందైతే 240 వచ్చింది. సో మొత్తం చూసుకుంటే 300. ఎలా చూసినా మనకు సేమే వస్తుంది. ఇదైతే మనకి
ఇది ట్రయాంగిల్ది, ఇదేమో మనకు రెక్టాంగిల్ది. రెండు ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ట్రెపీజియంది మనకి ఈక్వల్గానే వస్తుందండి. ఈ విధంగా చేయొచ్చు, మీకు ఫార్ములా కనుక గుర్తు రాకపోతే కనుక. ఓకేనా, ఈ విధంగా మనకి ఇక్కడ చేయవచ్చు. ఈడైతే మనకు పిల్లవాళ్ళ చేతనే ఫార్ములాస్ తెప్పించేది చేశారనమాట. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి 1/2 BH ఇప్పుడు ట్రయాంగిల్ది వేసుకున్నాం కదా, సో అది వేసుకున్నారు. సో ఇది మనకు చూసినట్టయితే ఫార్ములా ఏ విధంగా వచ్చింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవడానికి జస్ట్ మీకు ఇక్కడ ఎక్స్ట్రా మ్యాటర్ కాదు అనుకున్నట్టు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఇది ట్రెపీజియం అనుకుంటే కనుక సపోజ్ పైన మీకు డయాగ్రామ్ వేస్తాను. ఇక్కడ ఇది హైట్ అవుతుంది, ఇదేమో ఏ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి చూసినట్టయితే ఇదంతా బి అవుతుంది, ఇదంతా బి అవుతుంది. ఓకేనా, ఇదొక భుజం, ఇదొక భుజము. ఈ బిలో కూడా మనం చూడండి, ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ వరకు మనకు ఈక్వల్గానే ఉంటుంది, 20. ఇక్కడ ఉండేదంతా మనము సి అనుకుందాము. ఓకేనా, ఇదంతా హైట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేసుకుందాము, దీన్ని వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం L/B అన్నాం. సో ఇక్కడ ఏముంది, ఏ ఉంది, A/H అంటే ఇది కదా, సో L/B. సో ఇది మనం చూసుకుంటే AH అనేది వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్లస్ అంటే ఇదంతా మనకు దీర్ఘ చతురస్రంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, 1/2 BH. 1/2 ఈడేమో హెచ్ ఉంటుంది, H ఇంటూ B అంటే ఏంటి, ఇక్కడ C అనేది ఇచ్చారు. సో C 1/2 HC. ఇప్పుడు మనం చూద్దాం 1/2 HC ప్లస్ AH. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ది ప్లస్ ఇది మనకు దీర్ఘ చతురస్రంది మొత్తం కలిపితే ట్రెపీజియంది వస్తుంది. కాబట్టి ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఈ విధంగా ఫార్ములా బయటకు వచ్చింది. నీకు చెప్తున్నాను అర్థం అవడానికి. 1/2 H చూసుకున్నట్టయితే ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్ ఉంది కదా, సో హెచ్ కామన్ తీద్దాము. 1/2 A ప్లస్ C. సారీ, ఇది కాదు, మనకి ఓన్లీ సికి మాత్రమే కదా ఉంది. సో హెచ్ ఒకటే కామన్ తీసామంటే C/2 ప్లస్ ఏ వస్తుంది. C/2 ప్లస్ ఏ హెచ్ కామన్ తీస్తే లోపల పక్క చూద్దాం, C ప్లస్ 2A/2. ఓకేనా, ఎల్సిఎం చేసుకొని మనం పైకి పంపించేసాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సి వాల్యూ ఇప్పుడే చెప్పుకున్నాము, ఏమని చెప్పుకునే 2 A's ఉన్నాయి. ఇక సి వాల్యూ ఏమని చెప్పుకున్నాము ట్రెపీజియంలో, CA ఇదంతా B అని చెప్పుకున్నాం కదా, A ప్లస్ సి ఈక్వల్ టు బీగా రాయవచ్చు కదా, అంటే B ఈక్వల్ టు A ప్లస్ సి అని చెప్పి. అంటే ఇక్కడ మనం చూద్దాము హెచ్ C ప్లస్ ఏ 2గా విడగొట్టుకున్నాము ఈ రెండు ఏలని. సో C ప్లస్ ఏ బదులు A ప్లస్ సి బదులు ఏం రాయొచ్చు, B రాయొచ్చు. అంటే ఏంటి, A ప్లస్ B/2 హెచ్. నేను ఫార్ములా చెప్పింది కూడా అదే కదా, 1/2 రాసాము, A ప్లస్ B అంటే A ప్లస్ B/2 ఇలాగైనా విడదీసి రాసుకోవచ్చు ఇంటూ హెచ్. ఇదే సేమ్ ఫార్ములా మనకి ట్రెపీజియంకి. ఫార్ములా అనేది ఈ విధంగా రాబట్టడం అనేది జరుగుతుంది. ఓకే, మీకు జస్ట్ డైరెక్ట్ గుర్తుపెట్టేసుకొని సరిపోతుంది. ట్రెపీజియం అంటూనే మీకు ఫార్ములా ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ B ఉంటుంది, ఇదంతా హెచ్. సో హాఫ్ A ప్లస్ B ఇంటూ హెచ్. ఈ ఏని బీని ప్లస్ చేసి ఇంటూ హెచ్ చేసి ఈ రెండింటిలో హాఫ్ అనేది మనం చూసుకుంటాం. ఇది మనకు ట్రెపీజియం యొక్క ఫార్ములా. ఏ విధంగా ఇది క్రియేట్ చేశారు అనేది వచ్చింది. ఓకేనా, ఇది ట్రయాంగిల్, ఇది ఇంతవరకు వచ్చి ట్రయాంగిల్ యొక్క వైశాల్యము, ఇదంతా మనకు రెక్టాంగిల్ యొక్క వైశాల్యం, రెండింటిని ప్లస్ చేయంగా వచ్చింది ఇదంతా. నెక్స్ట్ చూద్దాము, మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసారు, డయాగ్రామ్ ఇచ్చారు 11.4లో ఉన్నటువంటిది అని చెప్పి. ఇక్కడ మనకు వాల్యూస్ ఇచ్చారు, వైశాల్యం కనుక్కుందాం. హెచ్ ఈక్వల్ టు 10 అంట, అంటే ఇక హెచ్ అంటే ఏంటి 10 సెంటీమీటర్స్. సి ఈక్వల్ టు 6 అంట, అంటే మనకి ఇక్కడ C 6 అంట. ఓకే, B ఈక్వల్ టు 12. B ఈక్వల్ టు 12 అంటే ఇక్కడ Bని మనకు పైన ఇచ్చారు చూడండి, 12 సెంటీమీటర్స్ అంట. D ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. D ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. C అనేది ఇక్కడ ఉంది, D అనేది ఇక్కడ ఉంది. సో అది మనకి ఎంత అంటే 4 సెంటీమీటర్స్. D ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, C ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, హెచ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, B ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ కూడా 12 ఉన్నట్టు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే. ఓకేనా, ఇప్పుడు మనకు కనుక్కుందాం ఫార్ములా ప్రకారం. 1/2 A ప్లస్ BH. 1/2 A ఎంత, A అంటే ఎంత, ఇక్కడ నుంచి ఇంతవరకు మొత్తం, లేదా ఇదైనా అనుకోండి ఏం కాదు, ఇది రెండు కలపాలి. ఇప్పుడు 12 ప్లస్ ఇదంతా మొత్తం చూద్దాం, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 12 22. హెచ్ ఎంత 10. సో 1/2 12 ప్లస్ 22 ఎంత 34 ఇంటూ 10. 2తో క్యాన్సిలేషన్, 2 1s 2 7s, 17 10s 170. 170 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంది ఇది యొక్క మొత్తం
వైశాల్యం వాల్యూస్ వాళ్ళే ఇచ్చారు, మనం చూసాము జస్ట్. నెక్స్ట్ చూసినట్టయితే దీని యొక్క వైశాల్యం కనుగొనండి. 1/2 a ప్లస్ b హెచ్ ఫార్ములా 1/2 a ఎంత 7 9 7 ప్లస్ 9 ఓకేనా. 7 a వచ్చి 7 b వచ్చి 9 హెచ్ అయితే 3 ఇచ్చారు ఇక్కడ హైట్ అనేది. ఓకే, మీరు చూసుకోవాలి ఏది అని చెప్పి. ఇక్కడ హైట్ అవుతుంది, ఇది ఒక భుజం ఇది ఒక భుజం అవుతుంది. సపోజ్ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ 3ని తెచ్చి బీలో వేయకూడదు. ఓకే, 9 ప్లస్ 7 ఎంత 16 1/2 ఇంటూ 16 ఇంటూ 3 2తో 2 8 జా 8 3 జా ఎంత 24 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ట్రెపీజియం కొంచెం యువతలకు మల్లుకొని ఉంది అంతే అండి. ఇది కూడా ట్రెపీజియమే, ఈ పక్కకు మల్లుకొని ఉంది అంతే. ఇది హెచ్ ఈక్వల్ టు 6 ఇచ్చారు, ఇది ఏ ఇది బి. ఓకేనా, మీరు బుక్ ఇలా తిప్పుకున్నారంటే మీకు తెలుస్తుంది. 1/2 a ప్లస్ బి అన్నారు. 5 ప్లస్ 10 ఇంటూ 6 2తో 2 3 జా 6 క్యాన్సిల్ అయిపోతుంది. 10 ప్లస్ 5 15 15 3 జా 45 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు నెక్స్ట్ చూద్దాం. సాధారణ చతుర్భుజం యొక్క వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలి. సపోజ్ మీకు ఇప్పుడు ట్రెపీజియం ఇచ్చారు, అందుకు కనుక్కునేశారు. ఓకే, సాధారణంగా చతుర్భుజం అంటే ఈ విధంగా మనకు మొత్తం ఈక్వల్గా ఏమి ఉండదన్నమాట. ఒక్కొక్క భుజం ఒక్కొక్క లెవెల్లో ఉంటుందన్నమాట. సో అలాగే ఇచ్చినప్పుడు ఏం చేయాలి. ఏబిసిడి చతుర్భుజం వైశాల్యం చూడండి. సపోజ్ ఈ ప్లేస్లో ఈ షేప్లో ఉందంటే కనుక ఇది అలాగా ప్యారలోగ్రామ్ లేదు, అట్లా ట్రెపీజియం కూడా కాదు. ఓకేనా, ఇలా చూసుకుంటే ఎలా ఉందంటే ఇది మనకి చూడండి చతుర్భుజం అనమాట. ఒక్కొక్క భుజం ఒక్కొక్క కొలత కలిగి ఉంటుంది. ఇప్పుడు దీని కర్ణం గీయండి. కర్ణం గీసామంటే ఏమవుతుంది, 2 త్రిభుజాలుగా అయింది. సో ఇదొక త్రిభుజము ఇదొక త్రిభుజము. కర్ణం గీసామంటే ఒక కర్ణం గీసుకుంటే చాలు, ఇదొక త్రిభుజము ఇదొక త్రిభుజంగా అయ్యింది. సో మన త్రిభుజం ఫార్ములా తెలుసు కదా, 1/2 bh. ఇప్పుడు ఇది చూడండి, ఇది త్రిభుజం అనుకుంటే ఇప్పుడు భుజం ఏమవుతుంది, ABC అనుకుంటే AC అనేది భుజం అవుతుంది. సో 1/2 bh ఫార్ములా అయితే 1/2 అనేది 1/2 వేసుకున్నాం. బి ఏమవుతుంది, భుజం అదే బేస్ ఏమవుతుంది, భూమి AC అవుతుంది ఇంటూ H1. ఓకేనా, ప్లస్ ఇప్పుడు ఈ త్రిభుజం చూసుకుందాం. 1/2 ఇంటూ దీనికి కూడా భుజం ఏమవుతుంది AC ఇంటూ H2. ఈ పక్కకు మల్లుకొని ఉంది త్రిభుజం అంతే, తేడా ఇంకేం లేదు. 1/2 AC 1/2 AC కామన్గా ఉంది ఇక్కడ. 1/2 AC H1 ప్లస్ H2 అంతా అలాగే వచ్చింది చూడండి. 1/2 ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2. D అంటే ఏంటంటే కర్ణము అని వేసుకున్నాం ఏసీని. ఏసీ ఏంటి అంటే D కర్ణము, డయాగనల్స్. ఓకేనా, కర్ణము అని చెప్పి ఇక్కడ మనకు సపోజ్ ప్రాబ్లంలో మనకి కర్ణం అనేది 14 సెంటీమీటర్లు ఉంది, H1 అనేది ఈ వాల్యూ ఉంది, H2 అనేది సంథింగ్ 3 సెంటీమీటర్స్ ఉంది, అలాగే ఇచ్చేస్తాడనమాట. ఓకే, అప్పుడు మనము కనుక్కోవాల్సి ఉంటుంది వైశాల్యం అంతా. అప్పుడు ఫార్ములా యూజ్ చేస్తాం. 1/2 ఇంటూ డయామీటర్ అంటే డయామీటర్ కాదు డయాగనల్స్. ఇది మనకు కర్ణము. ఓకే, H1 ప్లస్ H2. ఇదేం ట్రెపీజియం కాదండి, చూసుకోండి. ఇక్కడ మనకు చతుర్భుజం డయాగ్రామ్ చూస్తేనే కనుక్కోవచ్చు, వాళ్ళే ఇచ్చేసారు. ఇది మనకు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. PQRS ఒక చతుర్భుజ వైశాల్యం కనుగొనండి. ఇక్కడ చూడండి, PQRS ఒక చతుర్భుజం అని ఇచ్చాడు కానీ ఏదని ఇవ్వలేదు కదా. ప్యారలోగ్రామ్ అని ఇస్తే దాని ఫార్ములా యూజ్ చేస్తాం. ట్రయాంగిల్లో ఇచ్చారు, డయాగ్రామ్ ట్రయాంగిల్ ఇచ్చారు అంటే 1/2 BH అనేది వేస్తాం. ఓకేనా, ట్రెపీజియం ఇచ్చారు అంటే కనుక నీకు ఇక్కడ 1/2 A ప్లస్ BH అనేది వేస్తాం. సో ఇది ఇచ్చింది ఏంటి, ఓన్లీ చతుర్భుజం ఇచ్చాడు, ఓన్లీ ఏది అది అని ఇవ్వలేదు, ఏమి పేరు అనేది ఇవ్వలేదు. సో ఇలాంటి చతుర్భుజం ఇచ్చేసి కనుక్కోమన్నప్పుడు 1/2 ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2. ఇది ఖచ్చితంగా కర్ణం ఇచ్చారు చూడండి, ఇది కర్ణం అవుతుంది. ఓకేనా, ఒక బిందువు నుంచి ఇంకో బిందానికి వేశారు. సో 1/2 ఇంటూ కర్ణం ఎంత 5.5. H1 H2 ఒక పక్కది H1 ఇంకో పక్కది H2 2.5 ప్లస్ 1.5. 1/2 ఇంటూ 5.5 ఇంటూ 2.5 1.5 ఎంత అవుతుంది, 550 అవుతుంది, 10 అవుతుంది, 3 4 అంటే 4.0. సో మనకు సింపుల్గా 4 వేసుకుందాం. 0.0 పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. 2తో క్యాన్సిలేషన్ చూడండి, 2 2 జా 4 పోతుంది. మొత్తానికి ఎంత మిగిలింది, 5.5 ఇంటూ 2 మిగిలింది. 5 2 జా 10 5 2 జా 10 11. ఓకే, పాయింట్ ఇవతల వేసుకుంటాం. సో 11.0 అంటే అర్థం ఏంటంటే 11 స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పి మనకి ఇక్కడ వైశాల్యం అనేది కనుక్కున్నాం. ఈ విధంగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, దేనిది అదే సపరేట్గా ఉంటుంది. ప్రత్యేక చతుర్భుజం యొక్క వైశాల్యం ఎలా కనుక్కోవాలి ఇది మనం చూద్దాం. ఇంకోటి ఇచ్చారు చూడండి. ఇక్కడ
ఇది చెప్పాలంటే రాంబస్ షేప్లో ఉంది. ఈ పక్క తిరగమల్లి ఇచ్చుకొని చూడండి మీరు ఇక్కడ, ఇది రాంబస్ అవుతుంది. చూడండి రెండు ఏమవుతున్నాయి, లంబంగా సమద్విఖండన చేసుకుంటున్నాయి. ఓకే, లంబంగా సమద్విఖండన చేసుకుంటున్నాయి. ఇది రాంబస్ అనేది అవుతుంది. ఈ 4 భుజాలు ఈక్వల్గా ఉండి ఇది లంబంగా సమద్విఖండన చేసుకుంటున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే రాంబస్లో ఏ విధంగా ఉంటుందంటే, రాంబస్ చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ మనకి ఇది కూడా ఏసీ అనుకుంటే కనుక ఇక్కడ ఫార్ములా రాబడదాం. ఇప్పుడు మనము ఏసీ అనుకుంటే కనుక ఓకే, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. సేమ్ ఇంతకుముందు చూసుకున్నట్టుగానే ఒక కర్ణాన్ని తీసుకోండి బేస్గా. 1/2 BH కదా ట్రయాంగిల్ యొక్క ఫార్ములా వైశాల్యం కనుక్కోవడానికి. సో 1/2 BH. బి అంటే ఏంటి, భూమి, ఏసీ. హెచ్ అంటే మనకి ఇక్కడ ఓడి. ఓకేనా, నెక్స్ట్ ఇదంతా ఒకటి వేసుకుంటాం. ప్లస్ ఈ పక్క ట్రయాంగిల్ వేసుకుందాం ఇప్పుడు. 1/2 AC ఇంటూ ఓబి. ఇది మనకు ఇప్పుడు హైట్ అవుతుంది. కామన్గా ఏమున్నాయి, 1/2 AC కామన్గా ఉంది. సో ఓడి ప్లస్ ఓబి నుంచి కామన్ తీసామన్నమాట. సో 1/2 ఇంటూ డిఏసి అంటే ఏంటి, ఒక కర్ణము, D1 అనుకుందాం. ఓసి ఓబి ఇదేమవుతుంది, D2 అవుతుంది. అంతే కదా. ఓడి ఓబి ఏమవుతుంది, ఇదొక కర్ణం అవుతుంది. ఇది D2 అయితే ఇది D1 అవుతుంది. ఓకేనా, అప్పుడు 1/2 AC బదులు D1 వేసుకున్నావు. మళ్ళా ఓడి ప్లస్ ఓబి బదులు D2 వేసుకున్నావు, ఇంకొక కర్ణం. సో ఇది మనకు రాంబస్ యొక్క ఫార్ములా. మీకు ఫార్ములా గుర్తు రానప్పుడు సింపుల్గా డయాగ్రామ్ వేసేసుకోండి. డయాగ్రామ్ వేసుకున్న తర్వాత ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ABCD అనుకుంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఇది మనకు ఒక ట్రయాంగిల్. భూమి ఫార్ములా చూద్దాము. 1/2 భూమి వేసావు, హైట్ H1 కాకుండా ఇది ఓబి అని అనుకోండి. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, ఓబి. సో ఇది ఒకటి, ఇంకొక ట్రయాంగిల్ది కలుపుదాం దీనికి. 1/2 ఇంటూ ఏసీ ఓడి. ఇప్పుడు ఏసీ కామన్గా ఉంది, 1/2 ఏసీ కామన్గా ఉంది. ఓడి ప్లస్ ఓబి. 1/2 ఏసీ అంటే ఏంటి, ఒక కర్ణము. సో D1 ఇంటూ ఇక్కడ మనకు ఓడి ప్లస్ ఓబి ఏమవుతుంది, రెండో కర్ణము. సో 1/2 D1 D2. సో ఈ విధంగా మీరు రాంబస్ ఫామ్లో వెంటనే గుర్తు రాకపోయినా అప్పటికప్పుడే మీరే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరే డయాగ్రామ్ వేసుకొని చేయొచ్చు. అందుకనే మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా డయాగ్రామ్స్ అయినా వేసుకొని మీరు ఇక్కడ అప్పటి నుంచి అప్పుడే డయాగ్రామ్ ద్వారా ఫార్ములా అనేది తీయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. కర్ణాలు ఇచ్చారు, 2 కర్ణాల యొక్క పొడవులు ఇచ్చారు. 10 సెంటీమీటర్ 8.2 అంటే ఇది D1 ఇది D2. రాంబస్ వైశాల్యం కనుగొనండి. రాంబస్ యొక్క ఫార్ములా ఏంటి, 1/2 D1 D2. సో 1/2 ఇంటూ D1 10 సెంటీమీటర్స్ ఇంటూ D2 8.2. క్యాన్సిలేషన్ 5 ఇంటూ 8.2. 5 2s 10. 0.5 is 40 41 స్క్వేర్ సెంటీమీటర్ లేదంటే 41 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ బహుభుజి యొక్క వైశాల్యం ఏ విధంగా కనుక్కోనాలి. ఒక్క ఫార్ములా మీద తిరుగుతుంది అంతా మనకు. 1/2 BH అంటే ట్రయాంగిల్ యొక్క ఫార్ములా మీదనే మొత్తం జరుగుతుందండి. అంటే నువ్వు ఇచ్చినటువంటి డయాగ్రామ్ అనేది విడగొట్టుకుంటావు ఒక బిందువుని కలిపి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇదంతా ఒక ట్రయాంగిల్ కిందకి తీసుకుంటావు. ఇక్కడ ఏముంది మీకు, ఇక్కడ ట్రెపీజియం షేప్లో ఉంది. ఓకే, ట్రెపీజియం షేప్లో ఉంది. సో ఈ విధంగా మీరు ఎన్ని కలుపుకుంటే దీని యొక్క వైశాల్యం అంతా వచ్చేస్తుంది. ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్, 3 ట్రయాంగిల్స్ ప్లస్ ఇది ఒక ట్రెపీజియము. సో ఈ విధంగా మొత్తం కనుగొనవచ్చు అనమాట. ఫార్ములాస్ గుర్తుండకపోతే ఇది ఇలాంటి వాటికి ఫార్ములాస్ లేవు కదా. ఇక్కడ చూడండి ఎలాంటి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంది. ఇలాంటప్పుడు ఈ మెథడే ఫాలో అవుతాం అనమాట. సో మొత్తం 2 వాటి మీద జరుగుతుంది. ఒకటి ట్రయాంగిల్ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 1/2 BH అనేది. ఓకే, ఇక్కడ మన ట్రెపీజియం ఇచ్చారు. ట్రెపీజియం ఫార్ములా కూడా మీరు చూసినాము ఆల్రెడీ, 1/2 A + B H అనేది. ఓకే, ఈ విధంగా ట్రెపీజియం ఫార్ములా. ఓకే, ఇది A ఇది B అవుతుంది. నెక్స్ట్ చాలాసార్లు ఇంకొచ్చేది ఏంటి, రెక్టాంగిల్ వస్తుంది, L × B. ఇది మనకు తెలిసిందే. సో ఇక్కడ మనం చూద్దాము, కింద ఇచ్చారు బహుభుజి వైశాల్యం కనుగొనాలంట. ఇది ఒక బహుభుజి అనేది ఇచ్చేసారండి. 5 భుజాలు ఉన్నాయి దీనికి, అయితే ఈక్వల్గా లేవు చూడండి. అంటే ఇది మనకు పంచభుజి, అయితే ఇది
ఈక్వల్గా లేవు, ఎట్లా అంటే అట్లుంది భుజం అనేది కొలత అనేది. సో చూడండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే నీకు వీలైనన్ని త్రిభుజాలుగా విడగొట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా గీస్తే ఇదొక త్రిభుజం ఏర్పడింది, ఇలా గీస్తే ఇంకొక త్రిభుజం ఏర్పడింది, 2 కర్ణాలు గీసిన ద్వారా. సో ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. సో ఏమైంది ఇక్కడ 1 2 3 త్రిభుజాలు ఉన్నాయి. ఓకేనా? సో 3 త్రిభుజాలు కూడా ఇది బేస్ అవుతుంది, ఇది ఏసీ భూమి అవుతుంది, ఇదేమో హైట్. ఇక్కడ చూసినట్టయితే ఇది ఏడి, ఇదేమవుతుంది భూమి అవుతుంది, ఇది హైట్. ఇక్కడ చూడండి ఏడి భూమి అవుతుంది, ఇది H3 హైట్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు ఇంకా ఫార్ములాస్ కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీసీ త్రిభుజం చూద్దాం. 1/2 ఇంటూ ఏసీ ఇంటూ H1. ఓకేనా? అంటే 1/2 BH వేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ చూడండి 1/2 ఇంటూ ఏడి అంటే ఇది భూమి, హైట్ H2. నెక్స్ట్ మూడోది 1/2 ఏడి ఇంటూ H3, ఇది మూడవ త్రిభుజం యొక్క ఫార్ములా. ఇప్పుడు ఈ మూడింటిని ప్లస్ చేయాలన్నమాట మనం. ఇక్కడ చూడండి అవే ఇచ్చారు, ఏబీసీ త్రిభుజం వైశాల్యము, ఏసీడీ త్రిభుజం వైశాల్యము, ఏఈడి త్రిభుజం వైశాల్యం కనుగొని ఈ మూడింటిని ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే వచ్చేటువంటి వైశాల్యమే మనకు ఆన్సర్ అవుతుంది. ఇదేం వాల్యూస్ ఇవ్వలేదు కదా, జస్ట్ ఫార్ములా వరకు చూసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పంచభుజుని ఈ విధంగా కూడా విడగొట్టవచ్చు, మీకు ఇష్టం వచ్చిన షేప్లో విడగొట్టుకోండి. సో ఇలా గీశారు, ఇక ఇలా గీసామంటే ఇక్కడ ఇది వచ్చేస్తుంది. ఈ విధంగా అయినా విడగొట్టుకోండి 4 భాగాలుగా, ఈ విధంగా 3 త్రిభుజాలుగా అయినా విడగొట్టుకోవచ్చు మన ఇష్టము. ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రెపీజియం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ ఉంది అంటే ఏంటి, ఏఎఫ్ 1/2 ఇంటూ ఏఎఫ్, ఇది హైట్ అనుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక త్రిభుజం ఇచ్చారు 1/2 ఇంటూ జీడి ఇంటూ ఇదొక హైట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇంకొకటి చూసేసుకుందాం ఒకేసారి, 1/2 ఇంటూ ఏడి, ఇదంతా మనకు భూమి అవుతుంది, ఇది హైట్. నెక్స్ట్ ఇది ట్రెపీజియం ఉంది. ఓకేనా? ట్రెపీజియం ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇక్కడ వచ్చేటువంటిది హైట్ అవుతుంది, అంటే ఇక్కడ ఏమొస్తుందో అది హైట్ అవుతుంది, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి. సో 1/2 ఏ ప్లస్ బి ఇంటూ హెచ్, ఇది ట్రెపీజియం. ఇప్పుడు చెప్పినటువన్నీ మీరు కానీ ప్లస్ చేసుకున్నారంటే దీని యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. అంటే 1 2 3 3 త్రిభుజాలు ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యం కలిపితే కనుక మొత్తంది వస్తుంది. ఈ విధంగా 2 లాగా విడగొట్టుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. కొలతలు ఇస్తారనమాట. ఇప్పుడు 11.18లో చూసినట్టయితే ఏబిసిడిఈ అని ఇచ్చారు. ఏబిసిడిఈ. ఓకేనా? ఇది ఒక బహుభుజిగా ఉందంట. ఏడి 8 అంట, ఏ నుంచి డి వరకు 8. కొంచెం జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనకు వాల్యూస్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఏహెచ్ 6 అంట, ఏ నుంచి హెచ్ వరకు ఎంత 6. ఓకే, ఏ నుంచి హెచ్ వరకు 6 ఉంటుంది, కింద వేసుకుందాం. ఏ నుంచి హెచ్ వరకు 6 ఉంటుంది. ఏడి 8 అయినప్పుడు ఇక్కడ చూడండి ఏ నుంచి హెచ్ వరకు 6 అంట, అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 2 ఉన్నట్టు. అప్పుడే కదా మనకు 6 + 2 ఎంత అవుతుంది 8 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంతవరకు 6 ఉంది అంటే ఈ రోంత్ ఏమని 2 అని చెప్పి. ఓకే, అంటే మొత్తం కలిసి 8 అవుతుంది. ఇక్కడ మనకు మొత్తం ఇచ్చారు కాబట్టి ఏడి అంతా ఎంత 8 సెంటీమీటర్స్, ఏహెచ్ ఎంత 6 సెంటీమీటర్స్ అంట, 6 సెంటీమీటర్స్. ఇక్కడ ఏమవుతుంది 2 సెంటీమీటర్స్ అవుతుంది. సో వేసి పెట్టుకోండి, మనకి ఇక్కడ అవసరం అవుతుంది అది కనుక్కోవడానికి. నెక్స్ట్ ఏజీ 4 అంట, అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 4 అంట, ఇక్కడ నుంచి ఇంతవరకు 4 సెంటీమీటర్స్ అంట. ఎట్లా వేసుకుందామంటే ఇక్కడ మనకు మొత్తం కలిపి వేసుకుందాం. 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. చూడండి, ఏ నుంచి హెచ్ వరకు 6 అయినప్పుడు, ఏ నుంచి హెచ్ వరకు 6 అయినప్పుడు ఈడ ఏజీకే 4 అయినప్పుడు ఈ మిగిలింది ఎంత అవుతుంది 2 అవుతుంది. ఓకేనా, గుర్తుపట్టారా మీరు? ఇక్కడ చూడండి ఏ నుంచి హెచ్ వరకు 6 అని ఇచ్చారు, దాంట్లో ఏజీ నుంచి ఇంతవరకు 4 అని ఇచ్చారు, ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చారు. సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు రోంత ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 2 ఉన్నట్టు, ఇక్కడ 2 ఉన్నట్టు, ఇక్కడేమో ఈ 2 కలిసి 4 సెంటీమీటర్స్ ఉన్నట్టు ఏజీ. మళ్ళీ ఇక్కడ చూడండి ఏఎఫ్ ఇచ్చారు 3 సెంటీమీటర్స్ అంట. ఏఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇంతవరకు 3 సెంటీమీటర్స్ అంట. ఈ మొత్తం 4 అయినప్పుడు ఇక్కడ ఏఎఫ్ 3 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది. ఈ 2 కలిపితేనే కదా 4 అవుతుంది మళ్ళీ. ఓకే, సో 3 1 2 2. ఇక్కడ మనకి ఏ నుంచి F3, ఎఫ్ నుంచి G1, జీ నుంచి H2, హెచ్ నుంచి D2 ఎందుకు కనుగొన్నాం అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఓకేనా, ఇది మనకు ప్రాబ్లమ్స్. బిఎఫ్ ఏమిచ్చారు 2 సెంటీమీటర్స్, బిఎఫ్ వచ్చి 2 సెంటీమీటర్స్. ఓకే, దీని యొక్క హైట్ ఇచ్చేసాడు. సిహెచ్ వచ్చి 3 సెంటీమీటర్స్ అంట. ఈజీ ఎక్కడుంది, ఈజీ వచ్చి 2.5
5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు దీని యొక్క వైశాల్యం కనుగొందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 త్రిభుజాలు, ఒక ట్రెపీజియం కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొందాం. 1/2 ఇంటూ 3 ఇంటూ 2. నేను ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ సిస్టమ్ ఇది కాబట్టి మనకి ఇక్కడ ఇది నేను ఇక్కడ క్లియర్ చేస్తాను అనమాట. మీరు పేపర్లో ముందు పెట్టుకొని పేపర్లో రఫ్లో రాసుకోండి, అప్పుడైతే మీకు వాల్యూస్ గుర్తుంటాయి. ఓకే, ఇక్కడ మనకు చూడండి, ఇది మనకు హైట్, ఇదైతే బి, 1/2 BH, 2 క్యాన్సిల్ అయిపోయి 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ స్క్వేర్ అనేది ఇక్కడ మనకి ఈ త్రిభుజంది. ఓకే, ఫస్ట్ది కనుక్కున్నాం. నెక్స్ట్ సెకండ్ త్రిభుజానికి వెళ్దాం. సెకండ్ త్రిభుజం చూడండి, ఇది మనకు భూమి 2 సెంటీమీటర్లు, హైట్ 3 ఉంది. సో 1/2, ఇది కూడా 3 ఇంటూ 2, 2 క్యాన్సల్, 3 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ మూడవ త్రిభుజం, ఇది మూడవ త్రిభుజం. ఏ నుంచి డి వరకు ఒక భూమి అవుతుంది. ఏ నుంచి డి వరకు భూమి ఎంత ఉంది? ఏ నుంచి డి వరకు 8 సెంటీమీటర్స్, 1/2 8 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ ఎంత? 2.5. హైట్ అంటే ఇది. ఓకేనా, 2.5. 2 2s 2, 2 1s 2 4s. సో మనకి క్యాన్సిలేషన్ పోగా ఇంటూ చూసుకుంటే 5 4s 20 అవుతుంది, 4 2s 8 9 10 అంటే 10.0 అంటే 10 సెంటీమీటర్ స్క్వేర్. 3 త్రిభుజాలు వచ్చేసాయి. 10 3 3 ఎంత? 16. గుర్తుపెట్టుకోండి, 16 సెంటీమీటర్ స్క్వేర్ 3 త్రిభుజాలు. ఇప్పుడు ఒక త్రిపీజియం ఇవి మనకు. ఓకేనా, త్రిపీజియం చూసుకున్నట్టయితే బిఎఫ్ ఎంత? 2 అయినప్పుడు, సిహెచ్ ఎంత? 3 అయినప్పుడు, ఇక్కడ మనకి ఇదెంత ఇచ్చారు? ఎఫ్ నుంచి హెచ్ వరకు. ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. మొత్తం ఎంత? 3. ఇక్కడ నుంచి ఇంతవరకు 3 అవుతుంది. సో మనం ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది హెచ్. 1/2 ఇంటూ ఏ ప్లస్ బి ఎంత? 5 అంటే 2 + 3 5 ఇంటూ హెచ్ ఎంత? 3. సో క్యాన్సిలేషన్ ఏం పోదు, 15/2 వస్తుంది మనకి. 2తో చూసుకుంటే 2 7s 0.25 7.5. ఇక్కడ 16 ఒకటి, 7.5 ఒకటి, మొత్తం చూసుకుంటే మనకి 6 7 13. సో 23.5 ఇస్ ద రైట్ ఆన్సర్. 23.5 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి వైశాల్యం. ఓకేనా, ఇది ఒక త్రిభుజం, 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 3 త్రిభుజాలు, ఒక ట్రెపీజియం. ఓకేనా, ఇది మనకు వాల్యూస్ కరెక్ట్గా వేసుకోవాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఏ ఒక్కటి తప్పైనా రాదండి. నెక్స్ట్ ఇక్కడ పటం 11.19లో చూపిన విధంగా ఎంపీ 9 సెంటీమీటర్స్ అంట. ఎమ్ నుంచి పీ వరకు ఇచ్చారు. ఎమ్ నుంచి పీ వరకు 9 సెంటీమీటర్స్ అంట. ఓకేనా, ఎండి 7 అంట. ఇక్కడ నుంచి ఇంతవరకు 7 అంట. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుంది? ఈ రో అంతా ఏమవుతుంది? ఇంతవరకు 7 అయినప్పుడు ఈ రో అంతా ఏమవుతుంది? 2 సెంటీమీటర్స్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ రో అంతా ఎంత? 2 అనేది. ఓకే, నెక్స్ట్ ఎంసీ అనేది 6 అయింది, ఎండి అనేది 7 అయింది, ఎంసీ 6 అంట. చూడండి, ఎండి నుంచి 7 అయినప్పుడు ఈ రో అంతా ఎంసీ అనేది 6 అంట. అంటే ఇక్కడ ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. ఓకేనా, ఇక్కడ సిడి ఎమ్ నుంచి డి వరకు 7 అండి. ఇక్కడ ఎమ్ నుంచి సి వరకు 6 అంట. ఈ ఎమ్ నుంచి సి వరకు 6 అయినప్పుడు ఈ మిగిలింది ఏంటి? రోంత ప్లేస్ 1 అనేది అర్థం. సో ఇక్కడేమో ఇక్కడ నుంచి ఇంతవరకు 6, ఈ రోంత 1, ఈ రోంత మనము 2 ఇంతకుముందు వేసుకున్నట్టు. మీరు కింద రఫ్ పేపర్లో వేసుకోండి, ఇది మనకు అర్థం అంటే క్లీన్ చేస్తాం కాబట్టి వెళ్తుంది. నెక్స్ట్ ఎంబీ 4 అంట. ఇక్కడ మనకు 4 అంట. అంటే మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు 6 అయినప్పుడు ఈ రోంత 4 అయినప్పుడు ఈ బీసీ కాడ ఏమవుతుందంటే 2 ఉంటుంది. ఈ బీసీ కాడ 2 ఉంటుంది. ఇదంతా మనకు 4 ఉంటుంది. నెక్స్ట్ ఎంఏ అనేది 2 అంట. ఇక్కడ 2 అయినప్పుడు ఇక్కడ 2 ఉంటుంది. ఓకే, ఇక మొత్తానికి చూసుకుంటే ఇక్కడ 2నే, ఇక్కడ 2నే, ఇక్కడ 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈడ 1 వచ్చింది, ఈడ మనకు 2 వచ్చింది. ఈడ మొత్తం ఎం నుంచి పీ వరకు అయితే ఫస్ట్లోనే ఇచ్చారు 9 వచ్చింది. 1 2 3 4 5 6 7 8 9 సరిపోయింది కదా ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఇంకా డయాగ్రామ్లో ఇచ్చారు. ఎం నుంచి వరకు 2.5 అని, ఇదైతే 3 అని, 2 ఈ పక్క 2.5 అని. సో ఇప్పుడు చూద్దాము, ఇదంతా మనకు వైశాల్యం కనుగొనాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? 1 2 3 4 త్రిభుజాలు ప్లస్ ఒక ట్రెపీజియము, రెండో ట్రెపీజియము, 2 ట్రెపీజియాలు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు కనుక్కుందాం. ఫస్ట్ త్రిభుజం చూసినట్టయితే ఇది ఒక భూమి, ఇది ఒక హైట్. సో 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ ఎంత అవుతుంది? 2 2 క్యాన్సిల్ అయిపోయి 2.5 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక త్రిభుజం ఈ పక్క ఉంది. 2 + 1 ఎంత? అంటే సి నుంచి పి వరకు అండి. 2 + 1 ఎంత? 3. ఇది ఒక 3, ఈ హైట్ కూడా 3నే ఉంది. సో 1/2 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత? 3 3 9 9/2 అంటే 4.5.
నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మనకి 2 ఉంది, ఇక్కడ 2నే ఉంది. 1/2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 క్యాన్సల్ 2 అవుతుంది. 4వ త్రిభుజం కాడికి వద్దాం ఇప్పుడు. ఇదంతా 2 + 2 4 అవుతుంది. ఇదంతా మనకు 2.5. 1/2 ఇంటూ 4 ఇంటూ 2.5. సో 2 1 జా 2 2 జా 2.5 ఇంటూ 2 జా ఎంత 5. ఇదంతా ప్లస్ చేద్దాం. 5 6 7 ఓకేనా. 7తో మనం ఇవన్నీ ప్లస్ చేస్తే 7 8 9 9 4 13 ఓకేనా. ఇక్కడ మన 10 ఉంది. సో 14.0 వస్తుంది ఆన్సర్. ఇక్కడ ఓన్లీ త్రిభుజాలు చూసుకుంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా ట్రెపీజియం చూద్దాము. ట్రెపీజియం చూసినట్టయితే ట్రెపీజియం ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ 1/2 a + b h. ఇక్కడ మనకి a + b ఏంటి, ఇక్కడ 1/2లో ఇక్కడ a, ఇది b, ఇదంతా మనకు హైట్ అవుతుంది. సో 1/2 2.5 + 3 ఇంటూ h ఏంటంటే ఇక్కడ a నుంచి c వరకు ఉండేదంతా h, అంటే 2 + 2 ఎంత 4. సో క్యాన్సిలేషన్ చూసుకుంటే 2 2 జా 3 4 5 5.5 ఇంటూ 2 5 2 జా 10 పాయింట్ 5 2 జా 10 ఒక 11 ఓకేనా. 11.0 వస్తుంది. అంటే దీనికి 11 అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ట్రెపీజియం ఇక్కడ ఉంది కదా, అది కనుక్కుందాము. ఇక్కడ మనకి ఇది కూడా అంతే. 1/2 a ఎంత 2.5 ప్లస్ b ఎంత 2. హైట్ ఎంత ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు అవుతుంది హైట్. ఈసారి 2 + 1 ఎంత 3 అండి. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే ఇంటూ ఫస్ట్ ప్లస్ చేసేద్దాము. 4.5 ఇంటూ 3 క్యాన్సిలేషన్ చూద్దాము. 2తో 2 2 జా 0.2 2 జా 2 5 జా 2.25 ఇంటూ 3. ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ తర్వాత మల్టిప్లై చూసినట్టయితే 6.75 వస్తుంది. ఇది మొత్తం 5 3 జా 15 3 6 7 3 2 6 6.75. ఫస్ట్లో మిగిలింది ఎంత మనకి 14.00 వేసుకుందాం, ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ ఈ ట్రిపీజియం వచ్చింది కదా, సెకండ్ ట్రిపీజియం ఫార్ములా ఏమొచ్చింది మనకు ఆన్సర్ 11 వచ్చింది. సో మొత్తం కలుపుదాం ఇప్పుడు. 6 4 10 11 3 31.75 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ఈ విధంగా మీరు ఈ విధంగా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాము. ట్రెపీజియం ఆకారంలో ఉన్న పొలం వైశాల్యం ఎంతంటే 480. వాళ్ళే ఇచ్చేసారు వైశాల్యం అనేది. 2 సమాంతర భుజాల మధ్య దూరము అంటే ఇక్కడ మనకి ఇది ట్రెపీజియం అవుతుంది. ఈ ట్రెపీజియం ఉంది కదా, దీని యొక్క వైశాల్యం 480 అంట. 2 సమాంతర భుజాల మధ్య దూరం, ఇదొక భుజము ఇదొక భుజం, వీటి మధ్య దూరం ఎంత అంటే హైట్ ఇచ్చారు 15 మీటర్స్ అంట. ఒక సమాంతరం భుజం యొక్క పొడవు 20 అంట. అయితే రెండవ భుజం ఎంత, ఓకే, ఒక సమాంతరం భుజం 20 అయినప్పుడు రెండవది ఎంత. 1/2 a + b, a + bలో a ఇచ్చారు ప్లస్ b ఇవ్వలేదు. సో h ఎంత 15 = 480 స్క్వేర్ మీటర్స్. మనకు మొత్తం వైశాల్యం ఇచ్చేసారు. సో మనం ఇక్కడ చూద్దాము. ఈ 20 + b బ్రాకెట్ 15 = 480 ఇంటూ 2. ఈ బై 2 ఉండేది ఆ పక్కకు పంపించేసాం, ఇంటూ 2 అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఈ 15 కూడా ఈ పక్కకు పంపించేద్దాం. 20 + b = 480 ఇంటూ 2 బై 15. ఈ పక్క ఇంటూలో ఉంది కాబట్టి ఈ పక్క బై అయింది. 5 3 జా 15 5 9 జా 45 5 6 జా 30 ఓకే. నెక్స్ట్ 3తో 3 1 జా 3 3 జా 3 2 జా అంటే 32 జా. ఏం మిగిలింది 32 ఇంటూ 2 మిగిలింది. 32 2 జా ఎంత 32 ఇంటూ 2 64. 20 + b = 64. b = 64 - 20 44. b = 64లోంచి 20 వెళ్ళిపోతే 44. ఇక్కడ మనం కనుక్కోమనింది ఏంటి, ఇంకొక భుజం పొడవు ఎంత అంటే 44 మీటర్స్ అని చెప్పి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆన్సర్ 44 మీటర్స్. ఇంకొకటి, ఒక రాంబస్ వైశాల్యం. మీకు రాంబస్ ఇలా మీకు వైశాల్యం ఏదైతే అడిగారో ఫస్ట్ ఫార్ములా గుర్తు చేయాలి. రాంబస్ వైశాల్యం చూద్దాం. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఒక కర్ణము ఓకే. ½ d1 × d2 ఓకే. ½ d1 × d2 వైశాల్యం ఎంత అంట 240 అంట. దాని కర్ణంలో ఒకదాని పొడవు 16 అంట. 1/2 × 16
రెండవ పొడవు ఎంత, రెండవ తెలుగు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. 240, 2 1 2 8 సో ఇది ఈక్వల్ రావాలా. మళ్ళీ క్యాన్సిలేషన్ 8 8 1 8 30 ఎక్స్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. రెండవ కర్ణం 30 సెంటీమీటర్స్. భుజం పొడవు 5 సెంటీమీటర్స్ అంటే ఇదంతా ఈక్వల్గా ఉంది చూడండి, మొత్తం ఈక్వల్గా ఉందంట. ఓకే, ఈక్వల్గా గల MNOPQR యొక్క షడ్భుజి ఉంది. అమన్ మరియు రిధిమా దాని 2 విభిన్న పద్ధతుల్లో విభజించారంట. ఈ 2 పద్ధతుల్లో క్రమ షడ్భుజి వైశాల్యం కనుగొనండి. వీళ్ళు ఒక అమ్మాయి ఏమో రిధిమా ఏమో ఈ విధంగా విడగొట్టింది, అంటే ఈ విధంగా 2 ట్రయాంగిల్స్ వచ్చాయి, ఒక రెక్టాంగిల్ వచ్చే విధంగా విడగొట్టి తర్వాత వైశాల్యం కనుక్కొనింది. ఈ అమన్ అనే అతను ఏం చేశాడంటే ఈ విధంగా చేశాడు. ఇప్పుడు ఒక ట్రెపీజియం అయింది, ఇది ఒక ట్రెపీజియం అయింది, 2 ట్రెపీజియాలుగా విడగొట్టాడు. ఇక్కడైతే 2 ట్రయాంగిల్ ఒక రెక్టాంగిల్గా విడగొట్టి వైశాల్యం కనుగొన్నాడు. ఇక్కడైతే 2 ట్రెపీజియంగా విడగొట్టి కనుక్కున్నాడు. ఎట్లా కనుక్కునే ఆన్సర్ ఒకటే వస్తుంది, కానీ చూద్దాం. ఇక్కడ మనకి ఏముందంటే ఇక్కడ మనం చూడండి, ఇది ఏమవుతుంది, భూమి 8 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి కొలతలు అనేటివి. ఇక్కడ మనకి ఇంకా ఏమిచ్చారు, ఇది మనకు 5 అని ఇచ్చారు. ఓకే, అంటే ఏంటిది బి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రయాంగిల్ చూసుకున్నట్టయితే 8, ఓకేనా. ఇదేమో 5 అంట, ఇక్కడ నుంచి ఇంతవరకేమో 11 అంట ఇచ్చారు చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకేమో 11 అంట. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ లాజిక్గా చూసినట్టయితే ఈ 5 అంటే 11లో 5 వెళ్ళిపోయింది, 11లో 5 వెళ్ళిపోతే ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. ఇదంతా సమంగానే కదా ఉంటుంది. 6లో మనకి ఈడ 3 ఉన్నట్టు హైట్, ఓకేనా. ఈడ 3 ఉన్నట్టు, ఈడ 3 ఉన్నట్టు, అర్థమైందా. ఇక్కడ 3 ఉన్నట్టు, ఇక్కడ 3 ఉన్నట్టు, ఈడ 5 6 7 8 9 10 11 మొత్తం 11 అవుతుంది. ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం. పైన త్రిభుజం కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 BH, 1/2 B ఎంత 8 అంటే భూమి అని, ఇదంతా ఎంత 8 ఇంటూ హైట్ ఎంత 3, 2 1 2 4 ఎంత అయింది 12 అయింది. సెకండ్ త్రిభుజం కనుక్కుందాం. 1/2 ఇంటూ BH, ఇది కూడా సేమే కదా, 1/2 BH, ఇది కూడా 8 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది మనకు 3 ఉంటుంది. సో ఇది కూడా మనకు 12 వస్తుంది. ఎంత అయింది, 12 + 12 24 అయింది. సో ఇది పక్కన పెట్టుకోండి, 24 పక్కన పెట్టుకోండి. ఇది కనుక్కుందాం. ఇప్పుడు రెక్టాంగిల్ ఉంది, ఈడ 5 ఉంటుంది రెక్టాంగిల్, ఇక్కడ 8 ఉంటుంది. L ఇంటూ B, 5 వేజా ఎంత 40 + 24 ఎంత ఇంతకుముందు వచ్చింది 64 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చేస్తే 64 వచ్చింది, 64 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు ట్రెపీజియంతో చూద్దాము. ఓకే, ట్రెపీజియం ఇది ఎంత మనకు భుజం, ఎవ్రీ భుజం 5 కాబట్టి ఇది 5, ఇది 11. హైట్ ఎంత, హైట్ ఎలా కనుక్కుంటారంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 8 అయినప్పుడు సమంగా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది 4 అవుతుంది. సో హైట్ ఎంత 4. ఈ ట్రెపీజియం ఫార్ములా చూద్దాము. ఒక ట్రెపీజియం చేద్దాం ఫస్ట్. ట్రెపీజియం ఫార్ములా ఏంటి, 1/2 A + B అంటే ఏమైంది ఇక్కడ 5 + 11 16 హైట్, 2 1 2 8 8 4 32 32 32 ఇదొక ట్రెపీజియం, ఇదొక ట్రెపీజియం, 32 32 ఎంత 64. సేమ్ ఆన్సరే వస్తుంది. ఇలా చేసిన ఆన్సర్ సేమే, ఇలా చేసిన ఆన్సర్ సేమే. ఏవైతే ఈజీగా ఉంటుందో అది చేయండి. 64 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11.2 నుంచి ఇంకా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట, ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి, జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి.
డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం.